ఏంటి రెండు ఒకటేనా? కాదు సార్, రెండు ఒకటే అనుకుంటా. ఒకటే ఫ్యామిలీ సార్, ఫ్యామిలీ ఒకటి. ఓకే రండి. నమస్కారం. నమస్తే అమ్మా. ఇదే ఇది వేసారా? వేప చెట్లు వేసారా? ఈరోజు మనతో పాటు 1000 స్టూడెంట్స్ ఉన్నారు సార్. ఈ వెన్యూలో వాళ్ళకి కూడా ప్లాంటేషన్. ఎన్ని చెట్లు పెడుతున్నారు మొత్తం? ఇక్కడ 1500 సార్. 1500. ఇక్కడ ఎన్ని స్పీసెస్? సార్ దాంట్లో అబౌట్ 16 స్పీషీస్ సార్. 16 నెటివ్ స్పీషీస్ సార్. లోకల్ స్పీషీస్ మర్రి, రావి, ఇంకా నో మీరు exhibition of recycling products, sir. He is a PhD from IIT Kurnool. చెప్పయ్య సార్. PhD స్కాలర్ ఇన్ IIT Kurnool సార్. సార్ యాక్చువల్గా ఇది మామూలుగా మనం టీవీలో సెల్ ఫోన్స్లో యూస్ చేసే పీసీబీ బోర్డ్ సార్. సో ఇది దీని లైఫ్ టైం అయిపోయిన తర్వాత దీన్ని రీసైకిల్ చేసినా సరే మనకి హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ వస్తాయి. సో దీన్ని రీప్లేస్మెంట్ చేయడం కోసమని మేము సిజిల్, జూట్, బనానా ఫైబర్స్తో ఈ పీసీబీ బోర్డ్స్ తయారు చేస్తున్నాం సార్. సో దీన్ని కమర్షియల్గా మనం ఇప్పుడు ఆల్రెడీ లైట్ కింద కూడా మేము కన్వర్ట్ చేస్తాం సార్. సో ఇది డైరెక్ట్ 220 volts బల్బు మనం ఇంట్లో కూడా లైట్ పెట్టుకోవచ్చు సార్. సో దానికి ఈ ప్రాసెస్ మొత్తానికి మాకు 2 పేటెంట్స్ వచ్చినాయి సార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. 2 times మమ్మల్ని యూఎస్ పిలిచి యూఎస్లో కూడా ఈ టెక్నాలజీ గురించి మేము ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం సార్. సో ప్రజెంట్ ఇది ఇంకా R&D ప్రాసెస్లో ఉంది. మేము స్టార్ట్అప్ పెట్టి అంటే ఇండస్ట్రీ గ్రీన్ కో కంపెనీ వాళ్ళు ఇండస్ట్రీని ప్రమోట్ చేస్తున్నారా? దీన్ని అడాప్ట్ చేసుకోవడానికి మద్దతు పెట్టుకున్నారు, టైప్ పెట్టుకున్నారు సార్. ఇది హ్యూమన్ సెన్సార్ సార్. అంటే ఈ సెన్సార్ని మనం ఇంట్లో పెట్టుకున్నప్పుడు నార్మల్గా మనిషి క్రాస్ అయినప్పుడు లైట్ ఆటోమేటిక్గా ఆన్ అయ్యి ఆఫ్ అవుతుంది. సో ఇదేమో LED బల్బు సార్. సో బేసిక్గా ఈ మెటీరియల్ అనేది మనకి నార్మల్ పీసీబీ బోర్డ్ ఉంటుంది సార్. ఇది వేస్ట్ అయిపోయిన తర్వాత ఈ వేస్ట్ కింద అయిపోతుంది సార్. సో 80% ఆఫ్ ద ఈ వేస్ట్ ఈ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ తీసేయంగా బోర్డ్ ఒకటే ఈ వేస్ట్. సో దాన్ని రీప్లేస్మెంట్ చేయడం కోసం అని చెప్పి మేము ఈ బోర్డ్ని డిఫరెంట్ ఎలిమెంట్స్తో మేము తయారు చేసాం. సో ఇవన్నిటికి మాకు ఇది బీరకాయ తొక్కు సార్. ఇది బనానా ఫైబర్ నుంచి తీసుకుంది సార్. ఇది జూట్ ఫైబర్, ఇది సిజిల్ ఫైబర్. సో ఇది ఈ 3 మిక్సింగ్గా ఇండివిజువల్గా చేసాం సార్. తర్వాత ఈ 3 మిక్సింగ్ కూడా చేసాం సార్. సో ఇది బనానా ఫైబర్. ఇది ఏది ఇంపాక్ట్ ఎక్కువ వచ్చింది? ఇంపాక్ట్ ఈజ్ బనానా సార్. బనానాకి ఎక్కువ ఇంపాక్ట్ వచ్చింది సార్. సో ప్రోరేటా ప్రకారం మిక్స్ చేశారా? వాట్ ఇది పర్సెంటేజ్ బనానా? పర్సెంటేజ్ ఆఫ్ 80% ఆఫ్ బనానా సార్, 20% ఆఫ్ రెసిన్, బయోడిగ్రేడబుల్ రెసిన్, 20% బయోడిగ్రేడబుల్ రెసిన్. ఓకే, గుడ్. థ్యాంక్ యూ. గుడ్ లక్. IIT కర్నూలు బాగా చేస్తున్నారు. IIIT కీప్ ఇట్ అప్. బాగా చేస్తున్నారు. పల్నాడు దీంతో పొట్టుతో చేస్తున్నారా లేకపోతే ఇంకేమైనా కలుపుతున్నారా? కొంచెం పౌడర్గా చేసి ఫైన్ పౌడర్గా చేసి ఇది రాగా చేసి వరి పొట్టుతో చేసి వర్క్షాప్లో వర్కౌట్ చేసింది. ఇవన్నీ 30 days అయిపోతుంది. ఫుడ్కి పంపించింది. రాబర్ట్ వరి పొట్టు సార్. వరి పొట్టు అవును, రైస్ మిల్లులో వచ్చిన వేస్ట్ నుంచి మనం చేస్తాం. అగ్రికల్చర్ తయారు చేస్తున్నారు. ఎంత అమ్ముతారు? ఒకటి ఎంత అమ్ముతారు? ప్రెసెంట్ అయితే కాస్ట్ అయితే ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు సార్. కాంపిటేటివ్ ప్రైస్ తీసుకోవడానికి ట్రై చేస్తాం. మీరు ఒక పని చేయండి. సర్క్యులర్ ఎకానమీలో
ఇవన్నీ తీసుకొని అందులో అవసరమై సబ్సిడీస్ ఇద్దాం. ఇన్సెంటివ్స్ ఇస్తే మొత్తం సెట్ అవుతుంది. వీళ్ళు వర్క్ అవుట్ పాలసీ. ఓకే మ్యామ్, గుడ్ ఆఫ్టర్నూన్. Sir, I'm from Handloom and Textiles, sir. We are making books out of textile waste, sir. So the process is cutting, grinding, and it is run through the machine, and it is made as a book, sir. These are all upcycled products, sir. Fusion of handloom waste material from the weaver and Kondapalli Bommalu, sir. So we are developing all these upcycled products into rural villages, sir. We are going to upcycle these projects. Even for tissue self-help papers you are group. making? Yes, sir. Self-help groups and other rural women entrepreneurs, sir. So these are the specs cases, sir, made out of cloth completely. Yes, sir. ఇప్పుడు ఎంత వాట్ ఈస్ ది స్టేజ్ నౌ? We are doing the pilot project, sir. We are taking it to the rural villages. యు ఆర్ ఫ్రమ్? I'm from Handloom and Textiles, sir. Consultant. From the department, sir. From the department. Yes, sir. ఓకే. Sir, under small submission, sir, we have a small gift for you, sir. For both of you. Can I come this? ఓకే మరా ఇట్రా ఇచ్చేసి. Sir. This is combined from handloom and textiles and handicrafts. ఓకే Sir, రండి. ధన్యవాదాలు. thank you so much, sir. ఓకే గుడ్. Very interesting activity. చికెన్ వేస్ట్ రీసైక్లింగ్ ప్లాంట్ సార్ అవి. చికెన్ వేస్ట్ రీసైక్లింగ్ సార్. ప్రజెంట్ చేపలు వేస్తారు సార్. నిన్న కూడా న్యూస్ వచ్చింది సార్. చేపలు డంప్ చేస్తారు సార్. దానివల్ల ఇది ఇదే అవుతుంది సార్. యాక్చువల్గా మీరు 2014-19లో మీరు ఒక టెక్నాలజీ అదే క్రయోజనిక్ ఫ్రీజింగ్ టెక్నాలజీతో మీరు ఎక్స్పోర్ట్ చేద్దాం చూస్తున్నారు సార్. మన ఫిష్ ఇప్పుడు వరల్డ్ సెకండ్ ప్లేస్కి వచ్చింది సార్. ఇదివరకు చైనా, ఇండోనేషియా, తర్వాత ఇండియా సార్. ఇప్పుడు సెకండ్ ప్లేస్కి వచ్చింది సార్ మన ఫిష్ ఇప్పుడు. కాకపోతే మన ఏపీకి రెప్యుటేషన్ బాగా దెబ్బతింది సార్. చికెన్ వేస్ట్ ఫిష్ పాట్స్ డంప్ చేస్తారు బాగా దెబ్బతింది సార్ ఏపీ. దానివల్ల మన ప్రైస్ బాగా పడిపోతుంది సార్. దీన్ని కనుక మీరు కంట్రోల్ చేస్తే వీ హ్యావ్ అబెండెంట్ ఇది సార్ మనకి రిసోర్సెస్ యూజ్ చేసుకుని ప్రోటీన్ పౌడర్ సార్. ఇది 60% ఎక్స్పోర్టింగ్ సార్. ఇది ఫిష్ ఫీడ్లో వాడతారు. ఇది పౌల్ట్రీ ఆయిల్ సార్. ఇది వచ్చేసి బయోడీజిల్ కదా సార్. ఇది మంచి ఇండస్ట్రీ సార్. ఇది మనం బాగా ఎంకరేజ్ చేయాలి. మనకు అవకాశం కూడా ఎక్కువ ఉంది. ఎక్కడ పెట్టారు ఇది? సత్యవేడ్లో పెట్టారు సార్. What is how much you are handling now? Already started or under construction? Sir. This is the process, sir. How much you are handling? We are handling right now 20 tons, sir. Our plant is 50 tons, sir, capacity. బట్ ఇప్పుడు ఏంటంటే సార్ అంతా చేపల జోలికి వెళ్ళిపోతుంది సార్. దాన్ని కంట్రోల్ చేయాలి సార్. యాక్చువల్గా 2016లో మీరు జియో ఇచ్చారు సార్. స్టడీ చేశారా? ఎంతవరకు లాభాలు ఉన్నాయి దీంట్లో? వీళ్ళకు ఎందుకు ఇక్కడ చేపల చెరువులకు వెళ్తున్నాయి? అది ఇప్పుడు ఎమ్మెల్యేలు వాళ్ళ మనుషులకి ఇచ్చేసేసి ఆ చికెన్ వేస్ట్ని బయటకు పంపిస్తారు. దానికే తనుకోండి Make it a policy. environment. Nobody can touch it. That's a small port. All illegal control it immediately. No question. Don't exclude it. Okay, we'll take it up. సార్ ఇది యాక్చువల్గా పాలసీ చేస్తున్నాం సార్. ఇప్పుడు సంపత్తి రిజిస్ట్రేషన్ తీసుకుని చేస్తున్నాం సార్. పాలసీ స్ట్రిక్ట్ పాలసీ ఫ్రేమ్ చేస్తున్నాం సార్. మున్సిపాలిటీస్లో No, I told him, you meet him, we'll organize. ఓకే సార్. మీరు చేసేయండి. జస్ట్ ప్లాస్టిక్ Bring a policy. సార్ రేపు వస్తుంది సార్. 9th నేను తీసుకొస్తాను తమ దృష్టికి. You bring a policy. ఇది వేస్ట్ ప్లాస్టిక్ సార్. దీంట్లో వేస్ట్ గ్రాన్యూల్స్ చేసి మళ్ళీ బయోమెడికల్ అయిన హాస్పిటల్స్లో మనకి చాలా వేస్ట్ కాల్ చేయాలి. దానికోసం వేస్ట్ కవర్ చేస్తున్నారు. 100% రీసైక్లింగ్ సార్. ఇది ఎలాగో కాల్చాల్సిందే సార్. ఎందుకంటే హార్మ్ఫుల్ మెటీరియల్ హాస్పిటల్ వేస్ట్ కాబట్టి కాల్ చేయాల్సింది. మనకు 12 యూనిట్లు ఉన్నాయి హాస్పిటల్. అచ్చా. అందుకని అది వేస్ట్ కాబట్టి మళ్ళీ దీన్ని కూడా అదే తయారు చేస్తున్నారు. ఇట్లా మీరు రీసైక్లింగ్ లో పాలసీ తీసుకురండి. డూ వన్ థింగ్. Which are all the status report every 15 days once you bring it to cabinet. Both departments are there. సార్ సార్ పంచాయత్ రాజ్ ఉంది ప్లస్ అర్బన్ డెవలప్మెంట్ నారాయణ గారు ఉన్నారు. ఎవ్రీ 15 days ఒక పాలసీ మీ ముగ్గురు కలిసి ఒక పాలసీ తీసుకురండి. దెన్ విల్ మేక్ ఇట్ విత్ ఇన్ 2 years టైం 100% ఇండస్ట్రీ. మ్యాక్సిమం ప్లాస్టిక్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. మిగతా ప్లాస్టిక్ కాదు, అన్ని రీసైక్లింగ్ వచ్చాయి. మొన్న వర్క్ షాప్ కండక్ట్ చేశాను. 2 days వర్క్ షాప్ చేశాను. చాలా మంచి ఐడియాస్ వచ్చాయి. బుక్ కూడా తయారు చేశాను. 9th ప్రెజెంట్ చేస్తాను. ఓకే సార్ ఇది ఒక మోడల్ సార్. జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్. వేస్ట్ ఎనర్జీ. కార్పొరేషన్స్ నుంచి వచ్చిన వేస్ట్ ని పవర్ జనరేట్ చేస్తాం.
బాయిలర్స్లో మనం ఫైరింగ్ చేసి ఇన్స్టలేట్ చేసిన తర్వాత సైంటిఫిక్ మెథడ్లో గ్యాసెస్ హీట్ చేసి స్టీమ్ ద్వారా టర్బైన్ రోజెస్ పవర్ జనరేట్ చేస్తున్నాం సార్. వాట్ అవుట్ ఎమిషన్స్ ట్రీటింగ్ విత్ నైట్రేటెడ్ లెమన్ యాక్టివేటెడ్ కార్బన్. సో రీచెక్ జనరేట్ కూడా మనం ట్రీట్మెంట్ చేసి గ్రీన్ బెల్ట్ యూజ్ చేస్తున్నాం. ఇది గుంటూరు, విశాఖపట్నం 2 ఉన్నాయి సార్. అయినా ఇద్దరు దేశం అంతా దిగా, ప్రపంచం అంతా దిగా. ఆయన వేరే దేశాలకు కూడా తీసుకెళ్ళాను నేను. ఏది స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఇచ్చే, భారత్ ఇచ్చాము. యూ డూ వన్ థింగ్, చిన్న ఎగ్జాంపుల్. రీసైక్లింగ్ అన్నింటికి ఒక ఎగ్జిబిషన్ పెట్టిన 3 సెంటర్ టు స్టార్ట్ విత్, అండ్ ఒక మొబైల్ పెట్టి అన్ని కాలేజీలు తిప్పండి, యూనివర్సిటీస్. లెట్ us see the impact. No, video exhibition, mobile, and also మీ డిపార్ట్మెంట్ తరఫున 3 ప్రాంతాల్లో 3 ఎగ్జిబిషన్. డిజిటల్, తర్వాత వర్క్ షాప్స్, ఇవన్నీ వెహికల్ పెట్టి తిప్పడం ఒకటి. రెండోది 3 రీజన్స్లో విశాఖపట్నం, తిరుపతి, అమరావతి 3 పెట్టిన ఎగ్జిబిషన్ పెట్టిన ఫిజికల్. ఎవరు వచ్చినా కూడా దాన్ని విజిట్ చేసేస్తారు. ఆ పర్పస్ సర్వే ప్రమోట్ చేస్తాం, ఎంటర్ప్రైజ్ కూడా ప్రమోట్ చేస్తాం. ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ ఆఫ్టర్ 3 years ఆల్ డెవలప్మెంట్స్ యూ హ్యావ్ టు బ్రింగ్ ఇట్. ఇదేమో మనకి సిమెంట్ ప్లాంట్స్ లో వచ్చే అర్బన్ ఏరియాలో వచ్చే చెత్త అంతా మళ్ళీ ఎనర్జీ కింద మార్చుకుంటున్నారు. మళ్ళీ వాడి ప్రోడక్ట్ కూడా కాలుస్తున్నారు. లౌడర్ మామూలుగా సిమెంట్ క్లింకర్ ఫామ్ అవ్వాలంటే 1200 సెంటిగ్రేడ్ టెంపరేచర్ అవసరం. సో ఆఫ్టర్ క్లింకర్ ఫార్మేషన్ ఈ వేస్ట్ హీట్ ఏదైతే ఉందో మనం అట్మాస్ఫియర్కి వదిలేస్తాం సార్ నార్మల్గా. బట్ ఈ అట్మాస్ఫియర్ వదలకుండా మనం ఏం చేస్తాం, దీన్ని క్యాప్చర్ చేసి వేస్ట్ హీట్ని త్రూ బాయిలర్ త్రూ పంపించేసి పవర్ జనరేట్ చేస్తాం. సో అట్మాస్ఫియర్కి నార్మల్ అట్మాస్ఫియర్ టెంపరేచర్ ఎక్కువ తప్ప ఇప్పుడు 120-180 degrees దగ్గర పవర్ టెంపరేచర్ అలర్ట్ చేస్తాం బయటికి. సో దీని త్రూ ఏమవుతుందంటే సార్ మనకి 35% ఆఫ్ నార్మల్ రా పవర్ ఏదైతే ఉందో కోల్ యూజ్ చేసేది, అది కాకుండా వేస్ట్ హీట్ నుంచి పవర్ జనరేట్ చేస్తాం సార్. సెకండ్ పాయింట్ ఏంటంటే మన మున్సిపల్ సాలిడ్ వేస్ట్ని, అలాగే మనకి ఆర్డీఎఫ్, అగ్రో వేస్ట్, ప్లాస్టిక్ వేస్ట్ మనము డైరెక్ట్ కిలర్లో యూజ్ చేసేస్తాం సార్. సో ఎండ్ ఆఫ్ లైఫ్ అనేది ఇక్కడే ఎండ్ అయిపోతుంది సార్ ప్లాస్టిక్. సో సిమెంట్ ఇండస్ట్రీ మెయిన్ ఏంటంటే సార్ ఎనీ వేస్ట్ మనము ఎండ్ ఆఫ్ లైఫ్ వరకు వాడుకోవడానికి సిమెంట్ ఇండస్ట్రీ ఒక్కటే మనకు రూల్ సార్. ఇది మనకి కాన్సెప్ట్ ఉంది సార్. ఇది మేము అల్ట్రాటెక్ సిమెంట్ నుంచి వస్తున్నాం సార్. సార్ మరి ఫస్ట్ టైం మిమ్మల్ని మూడోది ఇంకో పని కూడా చేయాలి. దీని నుంచి రీసైక్లింగ్ మెటీరియల్, కన్స్ట్రక్షన్ మెటీరియల్ కూడా తీసుకొచ్చేసి అనుకున్నవి ఎప్పుడో 10 ఏళ్ళ ముందు, అది ఇంకా అంతవరకు కాలేదు. 30 crores సెంట్రల్ గవర్నమెంట్ సార్. టెండర్ పీపీపీ మోడల్ 30 crores మన క్యాప్ మిగతా డాల్మియా సిమెంట్ కంపెనీ సార్, వాళ్ళ ఫ్యాక్టరీ రేటు 50% వరకు కూడా మున్సిపల్ అర్బన్ వేస్ట్ వాడుకోవడానికి టెక్నాలజీ మార్చుకున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎంటైర్ చేశారు, మొన్న వచ్చారు వాళ్ళు కూడా కర్నూలు, కడప ఏరియా నుంచి. మనం అక్కడ ప్లాంట్ పెట్టే అంతవరకు 2 to 3 years పడతాయి సార్ దానికి. వాళ్ళే వాడుకుంటే మనకు నష్టం లేదు కదా. అప్పుడు పెరుగుతూ ఉంటుంది, అప్పుడు చూద్దాం పరిస్థితిని బట్టి వాళ్ళు పెట్టుకుంటే పెట్టుకోవాలి. ఎంకరేజ్ దట్. ఫైనల్ ప్రోడక్ట్ దీస్ ఆర్ ది అవుట్పుట్స్. వేరే ప్రసాద్ చేస్తున్నారు. వైబిలిటీ ఎన్ని సార్ రన్నింగ్ ఇండస్ట్రీ సార్. 300 మెంబర్స్ ఉమెన్ ఎంపవర్మెంట్. ఎక్కడ పెట్టారు? గూడూరులో నడుస్తుంది సార్ ఇండస్ట్రీ. విజిట్ చేశాను కూడా. కాదు, నాకు ఉద్దేశం ఏంటంటే ఎంత రా మెటీరియల్ ఈచ్ వన్ మేజర్ 80% తయారు చేస్తున్నారు, ఎంతవరకు ఇప్పటికీ యూజ్ చేస్తున్నారు, వాట్ ఆర్ ఆల్ ది గ్యాప్ ఏరియాస్, హౌ టు బ్రింగ్ దెమ్, దానికి ఎక్సర్సైజ్. నమస్కారం, మీరేమా? ఎక్విప్మెంట్ మొత్తం ఇప్పుడు మనం అవేర్లో చేసేటివి ఆల్ ప్రాపర్టీస్ చూసిన తర్వాత ఇంకెన్ని మిస్ అవుతున్నాయి గ్లోబల్? నేను కూర్చుంది సార్ మాట్లాడుతున్నాను. And then we'll talk. This is another interesting activity, sir. డికంపోజబుల్ వాటర్, బయోడిగ్రేడబుల్ వాటర్ బాడీస్ తయారు చేస్తారు. విత్ ఇన్ 6 months లో బట్ భూమిలో కలిసిపోతుంది. 6 months లో భూమిలో కలిసిపోతుంది. ఆల్ సిపిసిబి సిపెట్ సర్టిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి సార్. ఇండియాస్ ఫస్ట్ ప్రోడక్ట్ సార్. మా ఓన్ R&D, మా ఓన్ టెక్నాలజీ. ఇది ఏంటిది? మొక్కజొన్న టార్చ్ నుంచి. ఓ ఈ మొక్కజొన్న ఇదేనా? మేమే ఫస్ట్ ప్రోడక్ట్ సార్. సిపిసిబి సిపెట్ అన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి. రీసెంట్గా శ్రీశైలంలో కూడా అప్రూవల్ ఇచ్చారు సార్, బట్ స్టిల్ వెయిటింగ్ సార్. తిరుపతికి ఇచ్చారు బట్ వెయిటింగ్. శ్రీశైలం కూడా ఇచ్చారు కానీ
ఇంకా అలో అదే చేయండి. యూ డూ వన్ థింగ్, మీరు సీఎంఓ కూడా మీరు టచ్లో ఉండి ఈ టెంపుల్స్లో కంపల్సరీగా వాటికి పెట్టి టెస్ట్ ముందు మీరు ఒక పని చేయండి, వీటికన్నిటికీ ల్యాబ్ బోర్డు తయారు చేయండి, సార్ లైవ్ సర్టిఫై చేయండి. మీరు ముందు ప్రైవేట్ వాళ్ళతో పెడతారా మీరు పెడతారా, ఏది బెస్ట్ అని. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సర్టిఫికేట్స్ ఉన్నాయి సార్, ఆల్రెడీ ఉన్నాయి. సెంట్రల్ పొల్యూషన్ సర్టిఫికేట్ ఉన్నాయి, మనం కూడా పెట్టుకుంటాం. మీరు ఒకసారి టెస్ట్ చేయండి. ఇంకో ముఖ్యం ఇంకో ముఖ్యం ఇంకో ముఖ్య టెస్ట్ నార్మల్గా కూడా 6 monthsలో డిజాల్వ్ అవుతుంది. నార్మల్గా మెట్లో 6 monthsలో ఇది గ్లాస్ సార్. ఇది టెస్ట్ లో చూసే మీకు స్టాండర్డ్స్. ఆ కెమికల్ వాడితే ఇన్స్టెంట్ గా కరిగిపోవాలి, భూమిలో మాత్రం 6 నెలల్లో కరిగిపోతుంది. ఇది గ్లాస్ వీఆర్ మేకింగ్ గ్లాస్ అవుట్ ఆఫ్ స్ట్రాస్ కూడా చేస్తున్నాం. మిల్క్ కంటైనర్స్ అవన్నీ కూడా R&Dలో ఉన్నాయి సార్. మిల్క్ కంటైనర్స్ ఇవన్నీ కూడా R&Dలో ఉన్నాయి. ఇప్పుడు ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ఇవన్నీ మీరు నెగటివ్ ఇంపాక్ట్స్ ని కంటిన్యూగా స్టడీ చేయండి. దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఆర్ అదర్వైజ్ నెగటివ్ ఇంపాక్ట్ వస్తే సెట్ బ్యాక్ వస్తుంది. చాలా ఇంపార్టెంట్ సార్. మన కార్లు ఆటోమొబైల్స్ అన్ని స్క్రాప్ నుంచి Waste. మెటల్ తీసి దీని వల్ల రీసైకిల్ చేస్తారు. ఇది వన్ సచ్ ఇక్కడ గుంటూరులో ఉంది సార్. సేమ్ మెటీరియల్. ఎగ్జాక్ట్ చెప్పండి. నెక్స్ట్ టైం హిందుస్థాన్ రీసైక్లింగ్ సౌత్ ఇండియాస్ ఫస్ట్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ సార్. దీని మీద స్పెషల్ ఎంత ఇన్సెంటివ్స్ హ్యాస్ బీన్ అనౌన్స్డ్. ఎంతవరకు చేయగలుగుతున్నారు మీరు కెపాసిటీ? హౌ మచ్ కెపాసిటీ? కెపాసిటీ 10,000 numbers. 10,000 members per year. Per year. What is the availability in Andhra Pradesh? We have abundant availability, but policy has come, sir. The implementation is pending. Once the policy gets implemented, it's a voluntary scheme. And people get incentives on a new vehicle they are buying. How much you are giving incentive for them in terms of That's a scrap value, and government passes on taxes benefit. Motor vehicle tax concession, government passes on that benefit. That implementation has to happen. government of India motor vehicle taxation they won't pay. State government has to pay. And I am asking, you are not paying We pay anything. the scrap value. What is the scrap value you are paying? హౌ మచ్ పర్ టన్? Based on the curb weight of the vehicle. Curb weight into 33 rupees is the scrap price, we pay that. So average car gets about 35,000. So different sizes, what is the income we will get through you? A car will get an average of 30 to 35,000. Average. Average of 30. Two-wheelers. No, cars. Car. Two-wheelers. Two-wheeler will be about 4 to 5,000, up to 7,000. You work it out that also. How to do it. ఇది కూడా మనం మళ్ళీ incentive మళ్ళీ మెటల్స్ ఎక్స్ట్రా ఇది కూడా చేయబోతున్నారు నెక్స్ట్ వాళ్ళు. Electronic waste and metal recovery will also be possible. Wherever there is Lead, cadmium. ఇది కూడా నెక్స్ట్ వాళ్ళు టేకప్ చేయమని చెప్పాను సార్. they are in the process of taking establishment licenses. Okay, good. మొత్తం ఇవేనా ఇవన్నీ మొత్తానికి మొత్తం వీళ్ళు నమస్కారం. సార్ మనము ఎలక్ట్రానిక్ పోర్టల్ పెట్టాం సార్. మొత్తము ఎన్వైర్న్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ పీసీబీ వాళ్ళు ఇచ్చిన కన్సర్న్ ప్రకారం మనం ఎలా ట్రాక్ చేస్తున్నాం చెప్పి ఈ విజన్ గ్లోబల్ సార్ మనము 4 apps డెవలప్ చేస్తాం సార్. ఇండస్ట్రియల్ హజార్డస్ వేస్ట్ కానీ ఫ్లై యాష్ డిస్పోజల్, అలానే మెరైన్ డిశ్చార్జ్, అలానే టోటల్గా వెహికల్ ఎండ్ టు ఎండ్ ఇండస్ట్రియల్ వేస్ట్ ఎలా వెళ్తుందని చెప్పి మీరు పొల్యూషన్ కంట్రోల్ వర్కౌట్ చేయండి. నేను మళ్ళీ మాట్లాడతాను. రండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ క్యారీ ఆన్. దీనికి వెళ్తున్నాం సార్. వాటిలో ఇప్పుడు ప్రస్తుతం 37,421 స్క్వేర్ కిలోమీటర్. నెక్స్ట్ సండే దాంట్లో రెడ్ కలర్లో ఉన్నవి అంత రెడ్ సండే ఇది ప్రోగ్రామ్ దగ్గర ఈ అవుట్ సైడ్ ఫారెస్ట్ అంటే గతంలో 11 5 బంధువులు ఉంది సార్. సో టోటల్ మనకు 48,000 అవుతుంది. తమిళ చెప్పిన ప్రకారం 50%కి వెళ్తున్నాం సార్. అయితే 50% వెళ్ళాలంటే మనం ఈ సంవత్సరం వాట్ అవర్ ప్లాంట్ నియర్లీ 5,000 to 5 crore to 6 crore seedlings covering 1.8 lakh hectares. అయితే ఇంకా ఛాన్స్ ఉంటే ఇంకా పెంచుతాము సార్. మాకు క్లియర్గా ఒక
రోడ్ మ్యాప్ ఇవ్వండి. Yes, sir. Yes, sir. సో దట్ విల్ హ్యావ్ ఎన్ ఐడియా రోడ్ Yeah, మ్యాప్. yeah, sir. Yes, sir. దాని ప్రకారం బెస్ట్ ప్రాక్టీసెస్. Yes, sir. We are getting all best practice, sir. మనకి నగర వనమ్స్ కూడా ఉన్నాయి సార్ 61 ఇంకా పెంచుతాం సార్. ప్రతి అసెంబ్లీ కన్స్టిట్యూన్సీలో ఒక నగర వనం పెట్టాలని నా ఉద్దేశం సార్. అట్లీస్ట్ త్వరగా ఎన్ని అయినాయి కూడా కావాలి కదా. 61 అయినాయి సార్ టోటల్. ఇంకా 61 అయినాయి సార్. ఇయర్ ఎన్ని అవుతాయి? ఈ ఇయర్ ఇంకా సార్ 12 ఇంకా పైప్ లైన్ ఉంది సార్. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ప్రయత్నం చేస్తున్నాం సార్ 12 కోసం. అది కూడా తొందరగా మనం తెప్పిస్తాం సార్. 72 అవుతాయి. ఇంకా 103 కావాలి. ఎస్ సార్. అందుకని సార్ కొన్ని కన్స్టిట్యూన్సీలో మల్టిపుల్ ఉన్నాయి. చిత్తూరు జిల్లా అందుకే సార్ అవి కూడా మార్చేసి ఎవరి కాన్స్టిట్యూన్సీ కూడా that is one of the urban forest we will take to the people, sir. That is sir, this is one of the thing. This is interesting. మనం ఇప్పుడు ఏమైందంటే సార్ ఇప్పుడు see the 2014 నుండి 2025 మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఏరియా అసలు అప్పుడు ఇప్పుడు వచ్చిన అట్లా ఉండేది సార్. మన టెక్నిక్ దిస్ వన్ టెక్నిక్ యూనిక్ టెక్నిక్ in the country to plant mangroves. Adi this one also sir, I can show you there. But sir, I will come sir. Because sir, చూడండి this one plant cheste manam after 5 to 6 years we are getting growth like this, and this is very required, very much required for the coastal areas. Otherwise coastal areas will be shut down. No, yes. This is my subject not now. Sir. Coastal protection ఫర్ సైక్లోన్స్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఇది. 90, 96, 97, 98 ఆ ప్రాంతంలో స్టార్ట్ చేశాం. ఇప్పుడు ఎంతవరకు ఇది మనం చేయగలిగాం సార్? ఎంతవరకు ఎంత గ్యాప్ ఏరియా ఎంత ఉంది? గ్యాప్ ఏరియా సార్ ఇక్కడ అరౌండ్ మాకి 2000 to 3000 హెక్టర్స్ ఉంటాయి సార్. రైట్ ఫ్రమ్ శ్రీకాకుళం నుండి ఇంతవరకు. అది కూడా మనమే స్లో చేస్తున్నాం. ఇప్పుడు ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారితో అధ్యయనంతో శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు, ఐ మీన్ తిరుపతి వరకు చేసుకుని ఎన్ని రోజులు చేయగలుగుతామన్న దీన్ని? అది 3 years స్టెప్స్ ఉన్నాయి సార్. 3 years సార్ అనేది ప్లాంటేషన్ టైం. Plantation time, sir, we will start in the month of July. We need a lot of stakeholders, sir. Local personal stakeholders కావాలి. తర్వాత అక్కడ ఉన్న మన పార్టీ లీడర్స్ కానీ అట్ ది సేమ్ టైం బిజినెస్ మ్యాన్ కానీ ప్రామినెంట్ ఇండివిజువల్స్ వాళ్ళందరితో కూర్చొని చేయాలి సార్. ఒక ప్రాజెక్ట్ వర్కౌట్ చేస్తారు. ఒక 10 days అయింది సార్ అది మెన్షన్ చేసి. యాక్చువల్లీ ఈ రోజు కనుక్కున్నారు కానీ ఇంకా రెడీ అవ్వాలని చెప్పి జస్ట్ చేసాం. 974 kilometers మొత్తం ఈ కోస్టల్ ఎరోషన్ కాకుండా. అదే నాట్ ఓన్లీ దట్, ఇది సైక్లోన్ షెల్టర్ ప్రొటెక్షన్, ఫస్ట్ ప్రొటెక్షన్, ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ లాగా సరుగుడు చెట్లు. ఇది నెక్స్ట్ సరుగుడు చెట్లు. దీనికంటే ముందు ఇది వస్తుంది, తర్వాత సరుగుడు చెట్లు. రెండు ప్రొటెక్షన్ కదా ముందు అదే ఇది పెడుతుంది. డిఫరెంట్ ఏరియాస్ లో సూటబిలిటీ బట్టి ఉంటుంది సార్. అక్కడ ఎంటర్ అవుతుంటే సాల్ట్ వాటర్ ఎంటర్ అవుతేనే మనకి ఇది వస్తుంది, దాని వెనకాల వస్తుంది. దాని వెనకాల అన్ని చోట పెంచలేము సార్. ఇది మిగిలిన చోట మనం మీరు వర్కౌట్ చేయాల్సి మల్టీ లేయర్ ఉండాలి. ఇక్కడ క్రాబ్స్ కూడా పెట్టుకోవాలి సార్. క్రాబ్స్ కూడా పెట్టి దీంట్లో దిస్ ఇస్ వెరీ బిగ్ క్రాబ్ హ్యాబిటేట్ అండ్ వెరీ మళ్ళీ కమర్షియల్ క్రాబ్స్ రెండు ఇంటిగ్రేట్ చేసి కమర్షియలైజ్ చేస్తే దెన్ వైబిలిటీ వస్తుంది. దట్ ఈస్ వేర్ వీఆర్ సేయింగ్ ఓషన్ ఎకానమీ. కీ రెడ్స్ అని కలిపారు. అది ఇక్కడ ఇంకోటి మీకు డిపార్ట్మెంట్లో సీవీడ్ కల్చర్కి కెన్ వి యూజ్ నరేగా ఫండ్స్? ఒకసారి కనుక్కోవాలి. సీవీడ్ కల్చర్, దట్ ఈస్ ఇంటిగ్రేషన్ విత్ ఇండస్ట్రీ. వీఆర్ యూజింగ్ సీ వాటర్. హార్టికల్చర్లో చేసుకోవద్దాం. సీవీడ్ కల్చర్కి ఒకసారి మన కృష్ణ గారితో కనుక్కొని సీవీడ్ని మన నరేగాతో కలపాలి. ఇది వర్కౌట్ చేయండి. చైనా ఇంపోర్టెడ్ మన ఇప్పుడు ఎంతవరకు అమ్మగలుగుతారు మనం తయారు చేసేది? మీరు తిరుపతిలో విజిట్ చేశారా? శాండ్ల్వుడ్, రెడ్ శాండ్ల్వుడ్ ఇది పెట్టారు అక్కడ, గోడౌన్ పెట్టారు. వీళ్ళంతా అందరూ ఫారెస్ట్ ఏరియాల్లో పారేసేవాడు. అన్ని తిరుపతి తీసుకొచ్చాం. 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు అమ్మలేకపోతున్నారు. నాకు ఆ రోజు ఏంటంటే మార్కెటింగ్ 1 lakh crores పైన దీంట్లో ఆదాయం వస్తుంది లెక్కేసాం. ఎక్కడో మిస్ అయిపోయింది. లాక్స్ ఆఫ్ క్రోర్ అంటే మొత్తం పోయింది. చైనా కూడా ఇప్పుడు నమ్మకాలు పోయినాయి వాళ్ళకు. వెరీ ఇంట్రెస్టింగ్.
కానీ బట్ లోకల్ ఫర్నిచర్ కూడా సుపీరియర్ ఇది. We have to promote. అదే సార్ అంతగా ఒకటి స్పెషల్సీస్ కాబట్టి డిస్కస్ చేస్తాము. ఇప్పుడు చెప్పిన డొమెస్టిక్ మార్కెట్ కూడా ఇంకా పెంచాలి కొద్దిగా కొన్ని అమౌంట్ కనీసం కొన్ని వర్క్ ఇట్ అవుట్. ఎంతవరకు ఇదే ఒకటి చెప్తాను సార్ జస్ట్ This is site suitability map, sir, for water harvesting sector in forest areas, sir. This we did it in 2003 when you had initiated. If you remember well, sir, in 2003 May, when Mr. Das was the PCC, we all did it within 1 month. Within 1 month, and it was handed over to him, and it is being used today also. In tomorrow initiate చేసే IT initiative, ఇప్పుడు కూడా అక్కడ నడుస్తాం. అంటే ఇప్పుడు దీన్ని ఎంతవరకు స్టాచ్యురేషన్ పాయింట్ ఉంది మీ ఐడియా? సార్ సర్క్యులేషన్ అయితే పూర్తిగా చేయలేకపోయాను, కానీ 10 to 20 years చేసిన పర్ఫెక్ట్గా పనిచేస్తూ ఉంది. ఇప్పుడు కూడా మనం వాళ్ళకి మేప్ ఇచ్చి కాదు గ్యాప్ ఎంత ఉంది, ఎంత స్టాచ్యురేషన్ పాయింట్ ఇవ్వాలంటే ఎప్పుడు చేయగలుగుతారు? SMC స్ట్రక్చర్ సార్ దే ఫాలో ఇట్. And this initiative got the gold icon from Government of India, sir. 2004. We have to complete it now. Yes, sir, we will complete. ఇట్లా ఇప్పుడు మనకి ఎన్ని టైగర్స్ ఉన్నాయండి? 87, 88 ఉన్నాయి. 87 టైగర్స్ ఉన్నాయి. హైయెస్ట్ ఎక్కడ ఉన్నాయి? అన్ని కలిపి ఉన్నాయా ఇండియాలో? ఇండియాలో సార్ మోస్ట్లీ మనం ఎన్నో ప్లేస్ లో వస్తాం. మనమే సార్ టైగర్ చూస్తే దేనికి 9th కానీ 10th ప్లేస్ లో వస్తాం సార్. ఎందుకంటే మనది మొత్తం అన్ని అనిమల్స్ ఫారెస్ట్ అనిమల్స్ లో ఎక్కడ ఉన్నాము? మనం ఫారెస్ట్ అనిమల్స్ లో కూడా అదే 7th, 8th సీడ్ విలేజెస్ కొద్దిగా హెవీవర్స్ తక్కువ సార్. దానివల్ల టైగర్ ఆ తర్వాత ఈ మధ్యలో అవి కూడా కొంచెం డెమాన్స్ట్రేట్ చేసి స్టాటస్ కోసం మనము తయారు చేస్తాం సార్. ధాన్యం కంకుల తోరణాలు ఏంటిది? ఇది సీడ్ రాకిస్. తోరణాలు ఆ పక్క పెట్టడానికి మనం కడతా ఉంటాం. పిచ్చి తోరణాలా? చాలా ఉడతలు బాధండి శిష్యులు. నాకు పక్షులు కూడా వస్తాయి. వైజాగ్లో 280 ప్లేసుల్లో పిచ్చుకలు తిరిగి రివైవ్ అయ్యాయి. ఎక్కడ చేస్తున్నారు ఇవి అవైలబిలిటీ? వైజాగ్లో చేస్తాం. ఇవి సీడ్ ర్యాకిల్స్. సీడ్ రాకీసా? ఈ సీడ్ ర్యాకిల్ మొలకెత్తుతాయి. ఈ పట్టికలు మంచి బాగుంది ఇది. ఇది కూడా పెట్టచ్చు, ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. బాగుంది. ఈ రోజు నుంచి సీడ్ ర్యాకిల్ కట్టమని చెప్పి. ఈ ర్యాకిల్ మొలకెత్తుతాయి సార్, పర్యావరణానికి హాని చేయవు. ఆల్ ఫ్రెండ్షిప్ బ్యాడ్జెస్ లాగా ఫ్రెండ్షిప్ ఆల్ పని చేయొచ్చు కదా. మీరు నక్షత్రాన్ని బట్టి కడతారు. ఏ సీడ్ ఏ నక్షత్రం వాళ్ళకే కడతారు. అది కనుక్కోని వాళ్ళు పెంచాలి. ప్రతి రక్షాబంధన్ దినోత్సవం రోజున వృక్షాబంధనం అని చెప్పేసి మనం వైజాగ్లో 132 ఏళ్ల చెట్టుకి ర్యాకీ కడుతుంది సార్. అవునా? అక్కడ చూడచ్చు సార్. హౌ మెనీ ఇయర్స్ అది? అది ఇప్పుడు 142. కెన్ యూ హ్యావ్ ఎనీ డేటా ఆఫ్ 100 years ప్లాంటేషన్ ఆంధ్రప్రదేశ్? వర్కౌట్ చేశారో చేయలేదు ఇంకా? సార్ ఇది పిచ్చుక గూడు సార్. మేము సక్సెస్ చేసింది మన రాహుల్ పాండే AFS ద్వారా. మేము అంతకుముందు చాలా రకాల చెక్కతో చేసాము, కానీ చెక్కతో చేసిన దానికన్నా రాహుల్ పాండే గారితో ఇది చేసిన తర్వాత ఇది 3 అంగుళాలు డయా ఉంటుంది సార్. లోపల 7 అంగుళాలు ఉంటుంది సార్. పిచ్చుక కరెక్ట్గా లోపలికి వెళ్ళి గూడులో పెట్టుకుని గుడ్లు పెట్టి పిల్లలు చేస్తారు. ఇది మనం మళ్ళీ చేయించాల్సిన అవసరం ఉంది సార్. ఎందుచేతంటే 10,000 సంవత్సరాల కిందట మనం పిచ్చుకని మన ఇంటికాడ వచ్చి పెంచుకునే ప్రక్రియ చేసాం. ఇప్పుడు మన ఇళ్ళకి పిచ్చుక గూడు లేదు, సూరు లేదు. దానివల్ల పిచ్చుకలు పిల్లలు పుట్టడం లేదు. సో దీని ద్వారా మనం రివైవ్ చేయొచ్చు సార్. ఎక్కడ పెడతారు ఇవి? ఇళ్ళకి మనం వరండాలో పెట్టడం సార్. వరండాలోనే కాదు, సార్ ఆల్ పబ్లిక్ గార్డెన్స్ లో ఎవ్రీవేర్ మీరు పెట్టగలిగితే పబ్లిక్ గార్డెన్స్ లో దట్ ఈస్ ది ప్లేస్ ఫర్ దెమ్. నగరవనాలు పబ్లిక్ గార్డెన్స్ పెట్టండి. ఎవ్రీవేర్ పెడితే దాని వాళ్ళు తయారు చేసుకుంటారు. ఇవన్నీ కూడా అక్కడ పెట్టచ్చు.
టోటల్గా పవన్ గారు నేను ఐఎమ్ గివింగ్ వన్ సజెషన్. ఒక సజెషన్ ఏంటంటే ఇవన్నీ దిస్ ఈజ్ అ గుడ్ ప్రాక్టీసెస్ బాగున్నాయి. మనం ఏం చేయాలంటే ఆల్ నగర వనాల్లో పబ్లిక్ గార్డెన్స్లో ఇవన్నీ పెట్టి ఈ పిచ్చుకలు కానీ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి. బెస్ట్ ఎకో సిస్టమ్ దెన్ ఇట్ విల్ వర్క్. మనం స్వచ్ఛంద స్వర్ణాంధ్రలో పంచాం సార్, శ్రీకాకుళం విశాఖ జిల్లా కలెక్టర్ గారు ఇది ఇలా పెడతారు. ఇది అంతే సార్, ఇద్దరి కింద దాన్ని కనుక పూర్తి పెడతాం సార్. అది వచ్చి తినే అందులో గుడ్లో గుడ్లు పెట్టేసి పిల్లలు చేస్తాం సార్. అంతే ప్రమోట్ చేయాలి దీన్ని. డిపార్ట్మెంట్ కన్నా ప్రమోట్ అడ్వైజర్ కాదు, మీరు ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో మున్సిపాలిటీ మీరు ఇద్దరు కలిసి పనిచేయండి. అక్కడ చూపించండి. మరికొద్ది క్షణాల్లోనే మనందరినీ కలుసుకోవడానికి ఆత్మీయంగా పలకరించడానికి ఇక్కడికి తరలి వస్తుంది. వాట్ ఈస్ ది వై 10 cents లాజిక్? బికాస్ ఫర్ దిస్ పర్పస్ యాక్చువల్లీ we can repeat it in any extent. అది కాదు, ఒక గార్డెన్ పెడితే ఏంటి మీకు ఇంపాక్ట్? అది పెట్టిండొచ్చు కదా. ఒక గార్డెనే పెట్టి మియావాకి గార్డెన్ పేరుతో ఇది చేసి డిఫరెంట్ గార్డెన్స్ ఐ టోల్డ్ యూ 10-15 దేశాలు రాజధాని ఏరియాలో, ఒకటి మలేషియా, సింగపూర్, సౌత్ కొరియా ఆర్ జపాన్ ఆర్ అమెరికా, లైక్ దట్ important 10 or 15 gardens will be. Name also Japanese garden, South Korean garden, like Chinese garden. Okay. చెప్పండి హరిప్రసాద్. త్వరితంగా అడవులను అభివృద్ధి చేయడానికి జపాన్లో ఇది మనకు ముందు నేలలో మాకు మొత్తం టర్నింగ్ చేస్తాం. గుల్లబార్చిన తర్వాత మన స్థానికంగా పెరుగుతున్నటువంటి జాతులు ఇవన్నీ కూడా ఐడెంటిఫై అవన్నీ కూడా అవన్నీ కూడా కలిపి 2 అడుగులు లాగా వచ్చే విధంగా దగ్గర మొక్కలు నాటి దానికి కావాల్సినటువంటి నీళ్లు, ఎరువులు అవన్నీ కూడా మనం పద్ధతి ప్రకారం దీనివల్ల ఏంటంటే ఇవి చాలా త్వరితంగా పెరుగుతుంది. కారణం ఏంటంటే నేల గుల్లగా ఉంటుంది, మనం ఇచ్చే బలం, నీళ్లు, ఈవెన్ డ్రిప్ ఇరిగేషన్ కూడా మనం micro irrigation, remote control, everything you can use it. You work it out, we'll talk to you. I'm here. In 3 years a gestation period? 3 years maintenance చేస్తే ఆటోమేటిక్ గా జరుగుతుంది. 3 years. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని సాదరంగా, సప్రశయంగా, సభక్తిపూర్వకంగా, సగర్వంగా ఒక్క స్వరంతో కోటి మందిని శాసించేటువంటి మన గౌరవమైనటువంటి ప్రియతమ నాయకులు, గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మేధస్సును పెంచుకుంటూ ముందుకు సాగిపోవాలనేటువంటి సంకేతంతో గడుపుతున్నటువంటి గౌరవనీయ డిప్యూటీ సీఎం గారు, గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ, అలాగే సభాధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్ శ్రీ తెనాలి శ్రావణ్ కుమార్ గారికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ, అలాగే ఆనరబుల్ మినిస్టర్ ఫర్ టూరిజం అండ్ కల్చర్ సినిమాటోగ్రఫీ శ్రీ కందుల దుర్గేష్ గారికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాం. కార్యక్రమానికి విచ్చేసినటువంటి సీనియర్ మంత్రివర్యులు శ్రీ పి నారాయణ గారికి హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తూ
మరి శ్రోతలు ప్రేక్షకులు ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క రాకకై ఇప్పటి వరకు ఎదురు చూస్తూ ఉన్నారు సార్. వారి యొక్క తరఫున మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి దయచేసి అందరూ కూర్చోండి. ఈ కార్యక్రమాన్ని మనం ముందుగా శ్రీ అజయ్ కుమార్ నాయక్ గారు, ఐఎఫ్ఎస్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ద ఫారెస్ట్ ఫోర్స్ ఆంధ్రప్రదేశ్, వారిని వచ్చి ప్రారంభోపన్యాసం చేయవలసిందిగా స్వాగతం తెలియజేస్తున్నాను. వెల్కమ్ సార్. అందరికీ నమస్కారము. అందరికీ నమస్కారము. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, విచ్చేసిన మంత్రివర్యులు నారాయణ గారు, ఆ తర్వాత కొండేల దుర్గేష్ గారు, శ్రవణ్ కుమార్ గారు, ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ గారు, ఆ తర్వాత వేదిక మీద ఉన్న ఉన్నత అధికారులు శ్రీ అనంతరామ గారు, మన చైర్పర్సన్ శ్రీ పి కృష్ణయ్య గారు, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్పర్సన్ పి కృష్ణయ్య గారు, ఏపీ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీమతి లక్ష్మీ పార్థశ్రీ గారు, ఆ తర్వాత శ్రీ అంకన్న గారు, వేదిక మీద ఉన్న అందరూ ఇతర పెద్దలకి, ఉన్న ప్రజాప్రతినిధులకి, పెద్దలకి, ఆ తర్వాత మా కొలీగ్స్ అందరికీ ఇక్కడే ఈరోజు ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జరుగుతున్న చెట్లు నాటే కార్యక్రమానికి మీ అందరికీ అటవీశాఖ, ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ, ఆ తర్వాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఆ తర్వాత అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున స్వాగతం, సుస్వాగతం. మీ అందరికీ తెలుసు, ఇక్కడే మనమే ఈరోజు ఒక్కరోజు ఇక్కడే చెట్లు కార్యక్రమం మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేశాము. ఈరోజు దాదాపు ఒక్కొక్కట్లు చెట్లు నాటడం కార్యక్రమం రాష్ట్రంలో జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో జరిగే మనకి 2047 వరకు మాకే 50% పచ్చదనం ఉండాలా అని ఒకటే ఆదేశం ఇవ్వటం జరిగింది. ఇప్పుడు మనకు మొత్తం కలిపి ఫారెస్ట్లో ఉన్న లోపల, ఆ తర్వాత బయట కూడా కలిపి దాదాపు ఇప్పుడు 30% ఉంది. ఇంకా 20% మనకు ఇంకా కావాలా, దాదాపు 20 సంవత్సరంలో. అదే రోజు ఆ డైరెక్షన్లో ఒక ముఖ్యమైన స్టెప్ ఈరోజు ఇక్కడే గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి ద్వారా మొదలైంది. ఇది ముందుకు తీసుకుపోతాము. సార్, nobody had thought that this can happen, 50% of green cover in the country. No state in the country has dreamt of achieving this 50%. Those who are having already, that is a different issue. National Forest Policy 33% చెప్తే కూడా మీరు అది అనుకున్న మనమే 50% ఉండాలి. ఎందుకు ఉండాలంటే దాని కూడా కారణం కూడా ఉంది. మీరు కూడా చూడండి. Honorable CM, Deputy CM and entire ఆంధ్రప్రదేశ్ now thinks that ఇది ఆలోచన ఏముంది అంటే పచ్చదనం, కాలుష్య నివారణం, డెవలప్మెంట్, అభివృద్ధి కలిసి రావాలా. అది ఆంధ్రప్రదేశ్ అందరికీ మన ముఖ్యమంత్రి గారు, ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి గారు అందరిది కలిసింది. అయితే ఈ ఆలోచనని మనం ముందుకు తీసుకోవాలంటే అందరిది కృషి ఉండాలి. మనమే కృషి చేస్తేనే అది చేస్తాం. ఇప్పుడు ఈ సంవత్సరం మనమే దాదాపు 5 కోట్లు 6 కోట్లు చెట్లు నాటుతాము. మనమే దాదాపు 2 లక్షల హెక్టార్లు కవర్ చేస్తాం. కానీ ఇది చేస్తే 30% నుండి మాత్రమే ఒక్క శాతం కానీ 2% వరకు పెరుగుతుంది. కానీ ఇది ఫస్ట్ స్టెప్
ఈ ముందుకే వెళ్తేనే మనం ఇంకా ముందుకు చేయగలుగుతాము. థ్యాంక్ యూ సార్ దట్ యూ గ్రేస్ ది అకేజన్ అండ్ అలాంగ్ విత్ ఆల్ dignitaries, and you have given direction and encouragement to us to go take it forward. It is a mega step for any state, mega state for any state, and this is a very eventful day. మనమే ఈ రోజుని మర్చిపోలేము. అండ్ అందుకే ఐ అగైన్ థ్యాంక్ ఆల్ ది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ప్రియమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నా చాలా థ్యాంక్స్. ఆ తర్వాత అందరికి కూడా నేను థ్యాంక్స్ చెప్పి నేను సెలవు తీసుకుంటున్నాను. Thank you so much for your kind remarks, sir. Now I invite Sri G. Anantaramu, IAS, Special Chief Secretary, EFSNT Department, to give away his speech. Welcome, sir. This is our privilege. Gauraniya Sri G. Anantaramu garu, IAS, Special Chief Secretary, EFSNT Department నుంచి వారి యొక్క సందేశాన్ని అందించవలసిందిగా స్వాగతం తెలియజేస్తున్నాము. సభాధ్యక్షులు గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ శ్రవణ్ కుమార్ గారు, గౌరవనీయులు ముఖ్య అతిథి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా అమాత్యులందరికీ, కొలీగ్స్ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికీ నా నమస్కారం. ఈరోజు 5వ తేదీ జూన్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ప్రపంచ పర్యావరణ దినోత్సవము మనకి దాదాపు 1972 నుంచి ఆచరిస్తూ రావటం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఈనాటి పర్యావరణాన్ని పీడిస్తున్నటువంటి అంశాలు, పర్యావరణానికి హాని కలిగిస్తున్నటువంటి అంశాలపైన ప్రతి ఒక్కర దృష్టి తీసుకువెళ్ళాలి అనేది ఈనాటి సంభ్రమ ఆచరణ ముఖ్య ఉద్దేశం. ఈరోజు పర్యావరణం అంటే ఏమని ఆలోచిస్తే మనం ఉంటున్నటువంటి భూమి, నీరు, వాయు అన్నీ కలిపి పర్యావరణం. మనం మానవ జీవులుగా కేవలం ఒక పాత్రధారులు, ఎన్నో జీవరాశుల్లో మనం కూడా ఒకరు. అయితే మానవును ప్రకృతి నుంచి వనరుల్ని తీసుకోవటము మొదలుపెట్టాము. మన ఆర్థిక ప్రగతికి, మన కార్యక్రమాలకి వనరుల్ని మనము తీసుకుంటున్నాము, వాడేస్తున్నాము, వాడేసి పడేస్తున్నాము. అయితే ఈరోజు ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాటి ఒక ముఖ్య థీమ్ ప్లాస్టిక్ పొల్యూషన్ని తగ్గిద్దాము, ప్లాస్టిక్ పొల్యూషన్ని అంతు చేయాలి అనే ఒక ముఖ్య థీమ్తో ఈ సంవత్సరము పర్యావరణ దినోత్సవాన్ని ఆచరించడం జరుగుతున్నది. దాంతోపాటుగా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఇప్పుడు ప్రారంభమైనటువంటి మంచి వర్షాల దృష్టిలో పెట్టుకొని మన చెట్లు నాటే కార్యక్రమాలు కూడా ఇప్పుడే మొదలు పెట్టేద్దాం, వన మహోత్సవం కూడా ఇప్పుడే చేద్దాము అనే ఉద్దేశంతో ఈరోజు through Honorable Chief Minister and Honorable Deputy Chief Minister, we have commenced the plantation program in the entire state. On this day itself, 1 crore of seedlings, saplings would be planted all over the state. And for this season, 5.75 crores of seedlings will be planted, protected during this season. As PCCF Head of Forest Force తెలిపిన విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇతర రాష్ట్రాల్లో, ఇతర స్టేట్స్లో నేషనల్ లెవెల్లో 33% గ్రీన్ కవర్ దృష్టి పెట్టుకుని ఉంటే మనకి 50% ఖచ్చితంగా మనము అచీవ్ అయి తీరాలి అనే పిలుపునిచ్చారు. దాని ప్రకారంగా ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఇతర డిపార్ట్మెంట్లతో కలిపి, హార్టికల్చరు ఇతర డిపార్ట్మెంట్లతో కూడా కలిపి ఒక ప్రణాళికని రూపొందించడం జరిగింది. ఈ ప్రణాళిక ప్రకారము మనం 2029 నాటికి 37%, అదేవిధంగా 2047 స్వర్ణాంధ్ర
విజన్ డాక్యుమెంట్ ప్రకారం 2047 వరకు 50% గ్రీన్ కవర్ అచీవ్ చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. దీంట్లో ఈ పర్యావరణ పరిరక్షణ అనేది పర్యావరణాని కోసం కాదు, పరిరక్షణ ఈరోజు మన కోసం, మన మనుగడ ఉండాలంటే, మన భావితరాలు, మన పిల్లలు, మన విద్యార్థినులు ఉండాలి, మంచి ఒక అట్మాస్ఫియర్లో ఉండాలి అంటే దానికి ఈరోజు మనం ఏమి కార్యక్రమాలు చేస్తాము, ఈరోజు మనం ఏమి చర్యలు తీసుకుంటున్నాము, దాన్ని బట్టి అది ఉండటం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు ఒక అమూల్య సందేశాన్ని వినాలని మీరందరూ కూడా ఈరోజు ఇక్కడ చేరటం చాలా సంతోషం. దాంతోపాటు ఈరోజు ఆయన ఇస్తున్నటువంటి సందేశాన్ని మనమందరూ కూడా అడాప్ట్ చేసుకుంటూ దానికి బద్ధంగా కార్యాచరణ చేసినట్టయితేనే మనం నిజంగా న్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతాము. ఈ ఒక్క అవకాశం ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు సార్. నల్లమల అడవుల్లో ప్రతి చెట్టు, పుట్ట, మొక్క, మొలక వాళ్లతో గుసగుసలాడుతూ ఉన్నాయి. రాత్రి పగలు చుక్కలు, చందమామ ఎన్నెన్నో కబుర్లు చెప్తున్నాయి. ప్రతి జంతువు ఆయన్ని పలకరిస్తూ ఉంది. అనేక అనుభవాల సమాహారం శ్రీ కొమెర అంకారావు గారు, జాజీ అంటారు వారిని, కన్జర్వేషనిస్ట్, నల్లమల ఫారెస్ట్. వారిని వచ్చి వారి అనుభవాలు చెప్పవలసిందిగా స్వాగతం తెలియజేస్తున్నాను. వెల్కమ్ సార్. అందరికీ నమస్కారం. నా పేరు కొమెర అంకారావు, జాజియా నిక్నేమ్తో పిలుస్తారు. నా వయసు 43 సంవత్సరాలు. నా 11వ ఏట అడవుల్లోకి వెళ్ళిపోయాను. నల్లమల్ల అడవిలో సుమారుగా ఇప్పటిదాకా 2 లక్షల ఎకరాల్లో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలు మొత్తం ఏరి పడేసి బయట పడేశాను. తర్వాత ఇప్పటిదాకా కొన్ని కోట్ల విత్తన బంతులు నల్లమల్ల అడవిలో చల్లాను. అలాగే ప్రతిరోజు అడవుల్లో 20-30 కిలోమీటర్లు తిరిగి అడవుల్లోకి ఎవరిని రానివ్వకుండా అడవి కాపలా ఉంటాను. ఏ వృక్షాన్ని నరకకుండా, ఏ వన్యప్రాణిని చంపకుండా కాపాడుతూ ఉంటాను. అలాగే అడవి ఫైర్ అవుతున్నప్పుడు, మంటలు ఉన్నప్పుడు వేసవిలో అడవుల్లోకి వెళ్ళి మంటలు అదుపు చేస్తూ ఉంటాను. నన్ను ఆంధ్ర ఫారెస్ట్ మ్యాన్ అంటారు. నేను ఈ ఆంధ్రాలో పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అయితే నాకు స్ఫూర్తి ఎవరు అంటే, మా చిన్నతనంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నీరు, చెట్టు లాంటి, జన్మభూమి లాంటి ఎన్నో కార్యక్రమాలు పెట్టారు. అప్పుడు మేము చిన్నపిల్లలు సార్. మీరే మాకు స్ఫూర్తి. మీ అడవుల్లోకి వెళ్ళి అడవిని కాపాడుతున్నామన్నా, పచ్చదనం చేస్తున్నామన్నా మాకు మీరే స్ఫూర్తి. అయితే నాకు చిన్న కోరిక, భగవంతుని, ప్రకృతిని కోరుకుంటున్నా సార్. మీ వయసు తగ్గాలి. మీ వయసు తగ్గితేనే బాగుంటుంది. ఆంధ్ర భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది సార్. మీరు మాకు స్ఫూర్తి. అలాగే డిప్యూటీ సీఎం గారు, ఆయనకు మేము వీరాభిమానులు. అయితే ఆయన ఇప్పటికీ పదవి చేపట్టి 1 సంవత్సర కాలంలోనే అడవుల శాతం అనేది బాగా పెరిగింది. దీనికి ప్రత్యక్ష సాక్షి నేనే. ఎన్నో కార్యక్రమాలు, వారికి మడ అడవుల పైన ప్రేమ ఉంది. అడవులు, సామాజిక అడవుల పేరుతో ఇప్పటిదాకా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. వారు చేయటం వల్లనే అడవుల శాతం పెరిగింది. మీ ఇద్దరు ఇలాగే చిరకాలం ఉండాలి సార్. కనీసం 30-40 ఏళ్ల పాటు మీరు ఇలాగ ఉంటేనే ఆంధ్ర భవిష్యత్తు బాగుంటుంది సార్. మీకు నిండు నూరేళ్ళ ఆయుష్ ఉంటుంది, అది ఖచ్చితంగా సార్. మీకు ఉంటుంది సార్. మీ ఇద్దరు 100 ఏళ్ల పాటు చరిత్ర పుటల్లో ఉంటారు సార్. ఇక నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే, నల్లమల్ల ఫారెస్ట్ అనేది దేశంలోనే ఒక పెద్ద ఫారెస్ట్లో ఒకటి. క్రీస్తు పూర్వమే సిద్ధనాగార్జునుడు చైనా నుంచి, బర్మా నుంచి విద్యార్థులను తీసుకొచ్చి ఇక్కడ పాఠాలు చెప్పిన చరిత్ర మన నల్లమల ఆంధ్రప్రదేశ్ది. అయితే ఇప్పుడు మనం దాన్ని విస్మరిస్తూ ఉన్నాం. దేశంలో వేగంగా ఔషధ మొక్కలు అంతరించిపోయే ఫారెస్ట్ నల్లమల ఫారెస్ట్ అయింది. కారణం ఏంటంటే, నల్లమల అంటే నల్లని కొండలు అని అర్థం. కానీ నల్లమల పేరు మాదిరిగానే ఆ నల్ల కొండలు ఎప్పుడు మలమలమాడుతూ ఉన్నాయి. ఎన్నో ఔషధ వృక్షాలు అంతరించిపోతూ ఉన్నాయి. అలాగే కుంటలు లేని కారణంగా అడవుల్లో బెట్టకు గురైపోయి చెట్లు పోవటమే కాకుండా ఆ చెట్లపైన ఆధారపడ్డ పక్షులు చనిపోతున్నాయి, వలస వెళ్ళిపోతున్నాయి, వన్యప్రాణులు చనిపోతున్నాయి. మనం చేయాల్సిన పని ఏంటంటే, కనీసం కొన్ని కుంటలు, జంతువులు తొక్కేసి కుంటలు
అంటే అడవుల్లో ఎత్తైన కొండలపైన పడ్డ నీరు అనేది పల్లంగా వచ్చి కుంటగా ఏర్పడుతుంది సార్. ఈ అడవి జంతువులు ఈ తొక్కేసి కుంటలు మొత్తం పూడిపోయే పరిస్థితి వచ్చింది. ఉన్న కుంటలు మనకు చాలా కొత్త కుంటలు కావాలి, ఉన్న పూడిక తీయించాలి సార్. అది మీ ఇద్దరి ద్వారానే అవుతుంది. అలాగే మనం వీకెండ్ పార్టీలు, సండే పార్టీలు, వన భోజనాలు ఇలా రకరకాలుగా మనం అడవుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాం. అడవుల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు తినిపడేయటం వల్ల ఎన్నో వన్యప్రాణులు చనిపోతున్నాయి. దయచేసి ఇక నుంచి ఎవరైనా అలాంటివి చేయకూడదు. మనందరం ఒక ప్రథమ బాధ్యతలాగా ప్రకృతిని సంరక్షించుకుందామని చెప్పి నా మనవి. అలాగే విత్తనాలే విత్తములు, విత్తనాలే ధనం అన్న ఉద్దేశంతో మన తెలుగు రాష్ట్రాల్లో 5,000 రకాల మొక్కలు ఉన్నాయి సార్. కానీ మనం వాటిని చాలా కోల్పోయాం. ఒక చెట్టుకి 1000 కాయలు కాస్తే 1000 కాయలు ఆ విత్తనాల ద్వారా విత్తన బంతులు తయారు చేసి మనం 1000 వృక్షాలను మనం మొలిపించవచ్చు సార్. తొలకరి జల్లు సమయంలో ఎత్తైన కొండలు, గుట్టలు, కుంటలు, మైదాన ప్రాంతాలు, పలచని అడవుల్లో మట్టి, ఎరువు సమానంగా కలిపేసి మనం తినిపడేసిన ఏదైనా ఒక నేరేడు కానీ, సీతాఫలం కానీ, ఏదైనా ఒక విత్తనాన్ని మనం చుట్టూ కనుక మనం చల్లినట్లయితే కనీసం మనం 100 చల్లితే అందులో 4వ వంతు ఒకటైనా ఖచ్చితంగా మొలుస్తుంది సార్. ఇలా మనం కొన్ని కోట్ల విత్తన బంతులు, ఎలాంటి శ్రమ ఉండదు, బడ్జెట్ కూడా తక్కువ, అలా చేయటం ద్వారా వేగవంతంగా మనం అడవుల్ని వృద్ధి చేసుకోవచ్చు. ఈ విత్తనాలే విత్తములుగా మనం కాపాడుకోవాలని చెప్పి నా యొక్క చిన్న మనవి. అలాగే సార్, నల్లమల్ల అడవి దేశంలోని ఎక్కువ కాలుతున్న అడవి. ఎందుకంటే వేసవి కాలంలో గొర్రెల కాపర్లు అవగాహన లోపం వల్ల కొత్త గడ్డి రావాలి అనే ఉద్దేశంలో ఎత్తైన కొండలకు ఎక్కేసి మంట పెడుతూ ఉంటారు మండు వేసవిలో. అవి తగలబడుతున్నాయి సార్. ఈ తగలబడటం వల్ల ఎన్నో రకాల ఔషధ వృక్షాలు కాలిపోవటమే కాకుండా ఆ వృక్షాల పైన పక్షి గూళ్ళు, చెట్టు తొర్రల్లో ఉన్న గూళ్ళు, గుడ్డులు, అలాగే ఈ వృక్షాల మీద ఆధారపడ్డ కొండ ముచ్చులు, అడవి కోతులు, అలాగే దొచ్చుల్లో ఉండేవి అడవి తాబేళ్లు, ఇవన్నీ కూడా చనిపోతున్నాయి సార్. దయచేసి ఒక బాధ్యతగా ప్రజల అభ్యర్థన, గ్రామాల్లో దీని ఒక ప్రచారం లాగా, ఉన్న గడ్డి తగలబెడితే కొత్త గడ్డి రాదు, గడ్డి ఎలాగైనా మొలుస్తుంది, తొలకరి జల్లు ఉద్దేశమే గడ్డి మొలవటం అనే కార్యక్రమాన్ని ప్రచారం చేసి అదొకటి కూడా ఆపేయాల్సిన అవసరం ఉంది సార్. అలాగే ప్రతి గ్రామాల్లో కూడా నర్సరీలు మనం ఏర్పాటు చేయాలి సార్. ఒక మండలంలో 15 గ్రామాలు ఉంటే 15 గ్రామాల్లో కూడా నర్సరీలు ఏర్పాటు చేయాలి. అందులో కూడా ఔషధ వృక్షాలు ఎవరైతే మన తాతల తండ్రులు మనం చేశారో దాన్ని, ఆ వృక్షాలను కూడా మనం అభివృద్ధి చేయాలి సార్. నల్ల ఉమ్మెత్త, తెల్ల జిల్లెడు లాంటి ఎన్నో చెట్లని మనం ఆదరించాలి సార్. మరొక విషయం సార్, ఎవరికైనా సరే ప్రకృతి ప్రేమ కలగాలంటే ప్రకృతిని నిశితంగా పరిశీలించాలి సూక్ష్మ కోణంలో. ఎంత అద్భుతం అంటే ప్రకృతి అంటే, రేల చెట్టు అనే ఒక చెట్టు ఉంటుంది సార్. దీన్ని సంస్కృతంలో ఆరగ్వద అంటారు. రేల చెట్టుకి ఎప్పుడైతే పువ్వు పూస్తుందో ఖచ్చితంగా 45 రోజులు లెక్క పెట్టుకోండి, వర్షం గ్యారంటీగా పడుతుంది. పూర్వకాలంలో రైతులు రేల చెట్టును చూసి పత్తి విత్తనాలు తెచ్చుకునేవాళ్ళు. అలాగే నేను ఒకరోజు అడవిలో వెళ్తున్నప్పుడు ఒక శతాధిక వృద్ధుడు కూర్చొని ఉన్నాడు. అబ్బా ఏ వెండలు మనవడా అన్నాడు. తాత వర్షం ఎప్పుడు పడుతుందంటే దగ్గరలో మోదుగు చెట్టు ఉందా అన్నాడు. ఉంది తాత అంటే కాయ కొట్టి తీసుకొని రా అన్నాడు. నేను ఒక కాయ తీసుకొని వచ్చాను సార్. తీసుకురాగానే ఆయన కాయని చీల్చాడు. కాయలో ఒకే ఒక విత్తనం ఉంటుంది సార్, 3 పార్ట్లుగా ఉంటుంది. ఆయన చీల్చి ఖచ్చితంగా వర్షం 15 రోజుల్లో పడిద్ది అన్నాడు. ఖచ్చితంగా 15 రోజుల్లో వర్షం పడింది సార్. ఎలా చెప్పావు తాత అంటే ఆయన చెప్పింది, రేల చెట్టుని మోదుగు చెట్టుని మనం చీల్చినప్పుడు విత్తనం కింద భాగంలో ఉంటే 45 రోజుల్లో వర్షం పడుతుంది, విత్తనం మధ్య భాగంలో ఉంటే 30 రోజుల్లో వర్షం పడుతుంది, విత్తనం పై భాగంలో ఉంటే 15 రోజుల్లో వర్షం పడుతుంది అని చెప్పాడు సార్. ఏ శాస్త్రవేత్త కూడా లేదు సార్. అలాంటి ఎంతో మంది వృద్ధులు చనిపోయారు సార్. ఒక వృద్ధుడు చనిపోతే ఒక లైబ్రరీ కాలిపోయినట్టే. మన వృద్ధుల్ని గౌరవించుకోవాలి, అలాంటి గ్రామీణ జ్ఞానాన్ని మనం సేకరించుకోవాలి సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, అటవీ శాఖ అధికారులకి, ముఖ్య కార్యదర్శులకి, ఒక సామాన్య ఆంధ్ర ఫారెస్ట్ మ్యాన్ గుర్తింపు వచ్చిన నన్ను మీరు గుర్తించి ఇక్కడ దాకా తెచ్చినందుకు మరొకసారి మీ ఇద్దరికి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక పాదాభినందనలు సార్. మీరు ఇలాగే ముందుకు వెళ్ళాలి, మేము ఇలాగే ఆనందంగా ఉండాలి, అడవి తల్లి పచ్చగా ఉండాలి. జై ప్రకృతి, జై కూటమి ప్రభుత్వం. థ్యాంక్ యూ సార్. అమూల్యమైన తన అనుభవాలతోటి ఇప్పటి వరకు మనందరినీ మంత్రముగ్ధుల్ని చేసిన శ్రీ కొమెర అంకారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎక్కడెక్కడైనా సరే ఆ విజ్ఞానానికి పుస్తకాలు అవసరం లేదు, అనుభవమే అపారమైన జ్ఞానాన్ని అందిస్తుంది.
ప్రస్తుతం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని భూక్యా లావణ్య నాయక్ 10వ తరగతి చదువుతున్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్ అనంతవరం పాఠశాల విద్యార్థిని ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయిస్తుంది. దయచేసి అందరం లేచి నిలబడదాము. మనకి ఎడమ వైపు గుండె ఉంటుంది, కుడి చేతిని గుండె మీద పెట్టుకుని ఈ ప్రతిజ్ఞను మనం నెరవేర్చుదాం. దయచేసి అందరూ లేచి నిలబడండి. కుడి చేతిని గుండె మీద పెట్టుకుని మనం ఈ ప్రతిజ్ఞను చెప్దాము. ముందుగా లావణ్య తన యొక్క ప్రతిజ్ఞా పలుకులను ప్రారంభిస్తుంది. దాన్ని మనం ఫాలో అవుదాము. ఆకుపచ్చని ఆశయాలతో స్వచ్ఛ హరితాంధ్ర అభివృద్ధికి తోడ్పడతానని పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి ప్రకృతిలోని సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్లాస్టిక్ కాలుష్యానికి ముగింపు పలుకుతానని ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ ఒక్కసారి ఉపయోగించి పడవేసే ప్లాస్టిక్ నియంత్రణలో భాగస్వామిని అవుతానని జీవనక్షయం చెందే ప్రత్యామ్నాయ వస్తువుల గురించి అవగాహన పెంచుతానని వనాలను నరకనివ్వనని విరివిగా మొక్కలు నాటుతానని మన ఊరూరా వాడవాడ ఇంటా బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి స్వచ్ఛ హరితాంధ్రగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ధన్యవాదాలు బాలిక, నువ్వు రేపటి ఏలిక కావాలి, ఇదే మా కోరిక. ఇప్పుడు మన మధ్య అంజనా పుత్రులు, వారు ట్రెండ్ ఫాలోయర్ కాదు, ట్రెండ్ సెట్టర్, ట్రబుల్ షూటర్, గేమ్ చేంజర్. ఆయన వ్యక్తిత్వం సూపర్, కర్తృత్వం టాపర్, నేతృత్వం గేటర్. ప్రజలు అందుకే ఇచ్చారు మీకు పవర్. పుట్టేటప్పుడు తల్లికి కూడా ఆయన ఇది కలిగించలేదు. హరిహర వీరమల్లు, మంచితనపు జల్లు, మమతల పొదరిల్లు, మధురిమల నట్టిల్లు, మానవతా హరివిల్లు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ప్రసంగించవలసిందిగా ప్రార్థిస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదిక పైన ఆసీనులైన మంత్రివర్గ సహచరులకి, ఉన్నతాధికారులందరికీ, ఇక్కడికి విచ్చేసిన విశిష్ట అతిథులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఈ పర్యావరణ దినోత్సవం రోజున ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలి అని అనుకుంటే నాకు కుమ్ర అంకారావు గారికి ఉన్నంత అర్హత నాకు లేదనిపించింది. ఒక 14 ఏళ్ల వయసులో ఒక పక్షి చనిపోతే ప్లాస్టిక్ వ్యర్థాలు తిని దానికోసం ఎవరైనా సరే ఒక 3 దశాబ్దాలు కృషి చేస్తారా? 14 ఏళ్ల వయసులో ఎవరైనా ఏం ఆలోచిస్తారు? ఆడుతా పాడుతూ తిరుగుదామని, అటు ఇటు తిరుగుదాం అనుకుంటారు. కానీ పర్యావరణం గురించి ఆలోచించే స్థాయిలో ఉన్నారు అంటే ముందుగా కుమ్మేర అంకారావు గారిని ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా పిలిచినందుకు మనస్ఫూర్తిగా అధికారులకి, వారిని ఇక్కడ రావడానికి
స్ఫూర్తి కలిగజేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఒకసారి ఒక వ్యక్తి చాలా చిన్నగా ఉంటుంది, మనం ఏం చేయగలం అనుకుంటాం. నాకు ఆయన్ని గురించి చదువుతూ ఉంటే ఒక నల్లమల పరిరక్షణ కోసం ఆయన పడ్డ తపన, గత కొన్ని సంవత్సరాలుగా ఆయన కొన్ని దశాబ్దాలు 3 దశాబ్దాలుగా ఆయన చేస్తున్న కృషి చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది. ఈ కార్యక్రమానికి దీనికి మాట్లాడాల్సిన మరింత అర్హత, బలమైన అర్హత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. నాకు ఎప్పుడు అర్హత వస్తుందంటే కనీసం నేను 1 కోటి మొక్కలు మన అంకారావు గారి లాగాను, లేదంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి లాగా ఒక చెట్టు నీరు కార్యక్రమం లాంటివి చేసిన తర్వాత ఒక స్ఫూర్తిదాయకంగా మాట్లాడే హక్కు నాకు వస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు దాకా నేను పర్యావరణం కోసం వ్యక్తిగతంగా చేశాను కొన్నిసార్లు, కానీ నాకు ఇప్పుడు ఈ అటవీ శాఖ కూడా పర్యావరణం 2 నా దాంట్లో ఉన్నప్పటికీ నేను వచ్చే సంవత్సరం ఇదే రోజుకి కనీసం 1 కోటి మొక్కలు నాటి, అలాగే ఫారెస్ట్ ఫైర్స్, అడవిలో కార్చిచ్చులు గనక ఆపగలిగి, ఇందాక మన అంకారావు గారు చెప్పినట్టుగా, కోమెర అంకారావు గారు చెప్పినట్టుగా అడవుల్లోకి గొర్రెల్ని పొట్టేళ్ళు మేపడానికి తీసుకుపోయి అక్కడ గడ్డి కోసం కాలుస్తూ ఉంటారు. వారికి కొంత అవగాహన సదస్సులు పెంచి వచ్చే సంవత్సరం ఇదే సమయానికి మనస్ఫూర్తిగా మీతోటి అనుభవంతో మాట్లాడతాను. ఒక అటవీ శాఖ మంత్రిగా కావచ్చు, పర్యావరణ శాఖ మంత్రిగా కావచ్చు. అలాగే ఒక్క వాక్యం చెప్పి నేను ముగిస్తాను. చెట్టు అదేదో మనకు ఒక ఆశయమో దానికి, ఇది చెట్టు మనకి ఆధారం. కేవలం పక్షులకి వీడికే కాదు, ప్రతి ఒక్కరికి చెట్టు లేని జీవితాన్ని ఊహించుకోండి. ఇదివరకు మనం పెరిగేటప్పుడు ఒక 30 సంవత్సరాల క్రితం ఎవరన్నా మా ఇంటికి వెళ్ళాలి అంటే అక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టు నుంచి కుడి చేతిలోకి వెళ్తే ఈ దారి ఉంటుంది. ఎవరిని ఇల్లు ఫ్రెండ్ ఇల్లు తెలియాలంటే ఎలారా మీ ఇంటికి రావడం అంటే మా ఇంటి ముందు గోరింటాకు చెట్టు ఉంటుంది. ఇట్లాంటివన్నీ పోయినాయి. ఇప్పుడు అసలు చెట్టే ఆనవాళ్ళు అయ్యేది. అలాంటి చెట్లని మనం సంరక్షించుకోవడం మానేసాం. కానీ అదృష్టవశాత్తు మనకి ప్రకృతిని పరిరక్షించగలిగే అవగాహన ఉన్న ఒక బలమైన వ్యక్తి మనకి ముఖ్యమంత్రిగా ఉన్నారు మనకి. అందుకు మనం నిజంగా మనం గర్వించాలి. ఈరోజు మా అందరికీ కూడా ఆయన ఇచ్చిన టార్గెట్స్ ప్రతి చోట 33% ఉండాలి ఫారెస్ట్ కవర్ అంటే, మా అందరికి ఇచ్చిన టార్గెట్ ఒక 50% ఆంధ్రప్రదేశ్లో ఉండాలి. ఆంధ్రప్రదేశ్ తలమానికంగా ఉండాలి. ఈ పర్యావరణానికి సంబంధించి కానీ, అటవీ సంరక్షణకు కానీ, నగర వనాలకు కానీ, చెట్లు విరివిగా పెంచడానికి కానీ, వాటిని స్ఫూర్తిగా తీసుకొని వచ్చేసారి మనస్ఫూర్తిగా కలుస్తాం తెలియజేసుకుంటూ, మీ అందరికీ మనస్ఫూర్తిగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారనేది మీతో పాటు నేను కూడా వినడానికి సంసిద్ధంగా ఉన్నాను. వారిచ్చే సూచనలు సలహాలు తీసుకుని వచ్చే సంవత్సరం ఆయన మీద మనం పెట్టిన బాధ్యతని బలంగా నిర్వర్తించి ఆయన మెప్పు పొందేలాగా మనందరం ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ధన్యవాదాలండి. ఇప్పుడు మన మధ్య ఒక రాజనీతిజ్ఞులు ఉన్నారు. రాజకీయవేత్త నెక్స్ట్ ఎలక్షన్ గురించి మాట్లాడతారు. రాజనీతిజ్ఞులు నెక్స్ట్ జనరేషన్ గురించి. చంద్రబాబు నాయుడు గారు ఒక వైబ్రేషన్, సెన్సేషన్, మోటివేషన్, డెడికేషన్, ఇన్నోవేషన్, ఇన్స్పిరేషన్ ప్రతి జనరేషన్ కి. మాది కుప్పం, మాట తప్పం, గొప్పలు చెప్పం, నారా హమారా అంటున్నారు ప్రజలు. వారిని ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాను. మానవత ఆయన జెండా, మంచితనమే ఆయన ఎజెండా, బడుగులకు కొండంత అండాదండ, పాలకుండ పూలదండ ఆయన మనసు బంగారు కొండ. మీరెప్పుడు మాకు అండా దండ. ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ, పర్యావరణ శాఖ, అదే మరి పంచాయతీ రాజ్ శాఖ మంత్రివర్యులు, అదే మరిగా ఒక మంచి మిత్రుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు,
సహచార మంత్రివర్గ సభ్యులు వేదికపై ఎటియా కందుల దుర్గేశం గారు, పొంగూరు నారాయణ గారు, గౌరవ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ గారు, చైర్మన్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కృష్ణయ్య గారు, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మీ పార్సారథి గారు, స్పెషల్ సిఎస్ అటవీ శాఖ అనంతరాము గారు, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అజయ్ కుమార్ గారు. ఇప్పుడే మీరు చూస్తున్నారు, మొన్నటి వరకు మనం రామయ్య గారిని చూశాం, మొన్నే ఆయన చనిపోయాడు. ఈరోజు నల్లమల అడవుల పరిరక్షణ కోసం జీవితాన్ని అంకితం చేసినటువంటి అంకారావు గారు మనస్ఫూర్తిగా మనందరికీ ఒక స్ఫూర్తి. అలాంటి వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. ఇంకొక పక్క చైర్మన్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ దినేష్ రెడ్డి గారు, 10వ తరగతి అమ్మాయి, చాలా బాగా చేసింది, మనందరి దగ్గర ప్రతిజ్ఞ చేయించింది కుమారి లావణ్య. నేను ఇప్పుడే అడిగాను అమ్మాయిని, ఏంటమ్మా ఏం చదువుతున్నాను? 10th క్లాస్ అనింది. 10th క్లాస్ అయినాక ఏం చేస్తామని అడిగాను. ఇంటర్మీడియట్లో బైపీసీ అనింది. అంటే డాక్టర్ అవుతావా అంటే తప్పకుండా డాక్టర్ అయి పేద ప్రజలకు సేవ చేస్తానని ఘంటాపదంగా చెప్పింది. ఒక యాస్పిరేషన్తో చదువుకుంటున్నటువంటి విద్యార్థిని. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రజాప్రతినిధులకి, పెద్దలకు, ఈరోజు 1000 మంది విద్యార్థులతో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు మీరు చేసిన కార్యక్రమం అమరావతిలో ఒక చరిత్ర సృష్టించబోతుంది. ఈరోజు ఒక్కరోజే మన మిత్రులు ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు 1 కోటి చెట్లను నాటుతున్నాం. ఈ సంవత్సరం 5 కోట్ల మొక్కలు నాటబోతున్నాం. అయితే ఈ 5 కోట్లే కాకుండా 50% గ్రీన్ కవర్ ఈ రాష్ట్రంలో ఉండాలి. 50% గ్రీన్ కవర్ ఉంటే దానివల్ల ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందో మనం అందరం కూడా ఆచరించి దేశానికే కాకుండా ప్రపంచానికే ఒక ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉంది. 1972 నుంచి జూన్ 5వ తారీఖున ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో మనం జరుపుకుంటున్నాం. దీనికి కారణం మీరు చూస్తే ఈ సంవత్సరం ఒక థీమ్ ఇస్తారు, ఎండ్ ప్లాస్టిక్ పొల్యూషన్. ప్లాస్టిక్ పొల్యూషన్ ని పూర్తిగా దీన్ని కంట్రోల్ చేయాలి. దీనికి ఏ విధంగా రీసైకిల్లో ఇవన్నీ ఉపయోగించాలి అనే విషయంలో అవగాహన పెంచడానికి తీసుకున్నాం. మన రాష్ట్రానికి మనం ఒక్కసారి వస్తే 37,421 చదరపు కిలోమీటర్ల అడవులు ఉన్నాయి. ఇది మొత్తం విస్తీర్ణంలో 22.96%. ఈరోజు మన రాష్ట్రానికి ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే అడవుల్లో చెట్లు ఉండడమే కాకుండా రాయలసీమలో నల్లమలై ఫారెస్ట్ ఉంది. అదే రాయలసీమలో హార్టికల్చర్ పెద్ద ఎత్తున అభివృద్ధి అవుతా ఉంది. ఎప్పుడైతే హార్టికల్చర్ బాగా అభివృద్ధి అయ్యే కొందికి ప్లెయిన్ ఏరియాలో కూడా చెట్లు వస్తున్నాయి. దీనివల్ల గ్రీన్ కవర్ పెద్ద ఎత్తున పెరిగింది. దీనికి ఉదాహరణగా మీరు చూస్తే ఈరోజు రాష్ట్రంలో 30.05% గ్రీన్ కవర్ ఉండే రాష్ట్రం మంది. దీన్ని 50% తీసుకుపోవాలనేది మనందరి లక్ష్యం. ఒకప్పుడు నేను 2 ఏళ్ళు 3 ఏళ్ళు చెట్లు కూడా ఉండేటివి, పెద్ద చెట్లు నాటేవాళ్ళం. ఒకప్పుడు కాంగ్రెస్ పరిపాలనలో మీరు ఒకసారి చూస్తే చెట్లు నాటడం అంటే వాళ్ళకి అవగాహన ఉండేది కాదు. ఫోటో కోసం చెట్టు నాటి ఫోటో అయిపోతానే చెట్టు ఎక్కడుందో కనపడేది కాదు. తర్వాత ఇటీవల గవర్నమెంట్ వచ్చింది.
వాళ్ళకి చెట్లు అంటే తెలియని గవర్నమెంట్ అది. చెట్టు వల్ల ఉపయోగం తెలియదు, చెట్లు నరకడం తప్ప చెట్లు పెట్టనే గవర్నమెంట్ అది. ఆ రోజు మనం అందరం మాట్లాడుకున్నాం, ఎక్కడన్నా ముఖ్యమంత్రి హెలికాప్టర్లో పోతా ఉంటే కింద నుండే చెట్లన్నీ ఎగిరిపోతాయి. ఈరోజు నేను వస్తున్నా, మా ఉప ముఖ్యమంత్రి వస్తున్నాడు, ఎక్కడైనా ఒక్క చెట్టు నరుకుతున్నావా తమ్ముళ్ళు చెల్లెమ్మలు మీరే చెప్పమని మిమ్మల్ని అందరూ అడుగుతున్నా. చెట్లు పెంచడం బాధ్యత, చెట్లు నరకడం దుర్మార్గం. కొన్ని దేశాల్లో అయితే శాశ్వతంగా జైల్లో పెడతారు చెట్లు నరికితే. చెట్టు నరకాలంటే కూడా ప్రభుత్వ పర్మిషన్ ఇస్తే తప్ప చెట్టు నరకడానికి వీలు లేదు. చెట్టు నరికితే మనిషిని చంపినటువంటి నేరంగా చిత్రీకరించి వాళ్ళపైన యాక్షన్ తీసుకునే పరిస్థితి వస్తుంది. అందుకే నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం, 4-5 సంవత్సరాల్లో మన రాష్ట్రం కనీసం 37% గ్రీన్ కవర్ కావాల్సిన అవసరం ఉంది. దీనికి హార్టికల్చర్ డెవలప్ చేస్తాం. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు చాలా స్పష్టంగా. ఎప్పుడు కూడా నాకు ఒకసారి అనిపిస్తుంది, ఇవన్నీ మనం అనుకోవడం, ఇవన్నీ కానీ ఆచరించగలిగితే, నేను ఒక మాట అడుగుతున్నా ఇక్కడ ఉండే వాళ్ళందరినీ, మీ లైఫ్లో 10 చెట్ల కంటే ఎక్కువ పెట్టి మేము పెంచుతున్నామని వాళ్ళు చేలిపైకెత్తండి. 10 చెట్ల కంటే ఎక్కువ. ఓకే, అందరూ ఆక్సిజన్ తీసుకుంటున్నారా లేదా? గాలి పీలుస్తున్నారా లేదా? మిగిలిన వాళ్ళకి గాలి పీల్చే అర్హత ఉందా? ఇప్పుడు ఏం చేస్తారో చెప్పండి. చెట్లు పెడతారా లేదా? చెట్లు పెట్టే బాధ్యత మీద అవునా కాదా? అవునంటే చేలిపైకెత్తండి. ఇదే నేను కోరుకుంటున్నా. ఒక అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ప్రపంచానికి ఒక పెద్ద సవాల్ గ్లోబల్ వార్మింగ్. అంటే వాతావరణం ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీనివల్ల మీరు చూస్తే వర్షాలు తగ్గిపోతున్నాయి, భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి, సాగు ప్రమాదంలో పడతా ఉంది. తాగునీరు లేకుండా ఎక్కడికక్కడ ఫ్లోరైడ్ కంటెంట్ పెరిగిపోయి అనారోగ్యం పాలవుతున్నాం. దేవుడు అన్ని విధాలా బాగా పుట్టిస్తే ఈ నీరు దాగి వికలాంగులుగా తయారయ్యే పరిస్థితికి వచ్చాం. అందుకే ఇప్పుడే అంకారావు గారి స్టోరీ విన్నాం. మనమందరం చిన్నప్పుడు చదువుకునే వాళ్ళం, నేను కూడా చదువుకున్నాం. ఆ రోజు మీరు చూస్తే ఆ కథ ఒకసారి చూస్తే, ఒక వృద్ధుడు చెట్టు పెడతా ఉంటాడు. రాజు అక్కడికి వస్తాడు. ఆ వృద్ధుడికి వయసు అయిపోయింది. అతన్ని చూసి అడుగుతాడు ఆసక్తిగా, నీ వయసు అయిపోయింది, ఇప్పుడు చెట్టు పెడుతున్నావు, ఈ చెట్టు ఫలాలను తింటావా అని అడుగుతాడు. అప్పుడు ఆ వృద్ధుడు చెప్తాడు, మహారాజా పక్కన చెట్టు ఉంది చూడు, మా పూర్వీకులు పెట్టారు, దాని ఫలాలు నేను అనుభవిస్తున్నా. నేను పెట్టే ఈ చెట్ల ఫలితాల్ని నా పూర్వీకులు, మా పిల్లలు అనుభవిస్తారని ఆ వృద్ధుడు చెప్పాడంటే అది విజ్ఞతని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆ విజ్ఞతతో మనందరం ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. స్వార్థంతో బ్రతకడం కాదు. అలాంటివన్నీ కూడా మనం ఒక్కసారి ఆలోచించుకుని, ఆ తాత చెప్పే కథే మనకు ఒక ఆదర్శం. ఇప్పుడు అంకారావు చేసిన పని మనందరికీ ఒక ఆదర్శం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. నాకు ఒకసారి ఎప్పుడూ నాకు గుర్తుండేవాడు, ట్రీ మ్యాన్ గా గుర్తింపయ్యాడు. ఆ రోజు పద్మశ్రీ వనజీవి రామయ్య నా దగ్గరికి ఎప్పుడూ వచ్చేవాడు. ఎప్పుడు వచ్చినా ఒక చెట్టు తీసుకొచ్చేవాడు. ఊరూరు తిరిగేవాడు, అందరికీ విత్తనాలు పంచేవాడు.
సంవత్సరం వచ్చి నాకు రిపోర్ట్ చేసేవాడు. నేను ఈ కార్యక్రమాలు చేస్తా ఉంటే ఆయన ఎప్పటికప్పుడు ప్రోత్సాహపడి ఉత్సాహవంతుడై రోజుకు ఒక మొక్క నాటేవాడు. ఆయన నాటడమే కాదు, అందరి దగ్గర నాటిచ్చేవాడు. ఆ చెట్లను పెంచే కార్యక్రమాన్ని కూడా ఆయన నిర్వహించాడు. అందుకే కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చింది. దీన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఆయన ఒక్కసారి స్మరించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర. స్వర్ణాంధ్ర అనగానే ఏదో ఎక్కువ ఆదాయం రావాలి. నేను అందుకే చాలా స్పష్టంగా చెప్పాను. స్వర్ణాంధ్ర అంటే ఆదాయం పెరగాలి, ఆరోగ్యం బాగుండాలి, ఆనందంగా ఉండాలి. వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ కోసం మనం పనిచేస్తున్నాం. ఇది జరగాలంటే పర్యావరణాన్ని కాపాడుకోవాలి. పెద్ద ఎత్తున ఈరోజు నేను చూశాను ఒక స్టాల్ కూడా. ఇక్కడ మా మంత్రి నారాయణ గారు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర 2 బాధ్యతలు ఉన్నాయి. ఒకటి మీరు చూస్తే ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ ఉంది. దీనివల్ల మనందరినీ ఆరోగ్యం కాపాడాలంటే ఫారెస్ట్ మినిస్టర్గా ఉప ముఖ్యమంత్రి గారు చాలా కీలకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నా మనసుకు దగ్గరుండే సబ్జెక్టు పర్యావరణం, చెట్లు పెంచే కార్యక్రమం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ ఒక విషయం ఆలోచిస్తే, నేను చిన్నప్పుడు హై స్కూల్కి పోయేవాడిని. మా ఊరి నుంచి 6 కిలోమీటర్లు నడవాలి, కొన్ని రోజులు సైకిల్లో పోయేవాడిని. మా ఊర్లో ఒక ఆయన సోషల్ యాక్టివిస్ట్ ఉండేవాడు, కేశవయ్య నాయుడు గారిని. ఆయన పని ఎక్కడన్నా అడవుల్లోకి మేకలు వచ్చినా, అటవీ సంపద ఎవరన్నా కొట్టేస్తా ఉన్నా పిటిషన్లు పెట్టి యాక్షన్ తీసుకునే కార్యక్రమం చేసేవాడు. ఆ రోజు ఒకరోజు మేము వెళ్తా ఉంటే మమ్మల్ని అందరినీ పిలిచి ఇది కాపాడాలి, మీ సహకారం కావాలని చెప్పి మా దగ్గర ఫారెస్ట్ ఆఫీసర్లకు ఫోన్లు చేపించాడు, మా దగ్గర లెటర్లు పెట్టించాడు. దానివల్ల ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి ఇమీడియట్గా యాక్షన్ తీసుకునేవాళ్ళు. అంటే ఒక పర్యావరణాన్ని కాపాడడం కోసం విద్యార్థుల్లో స్ఫూర్తి నింపిన వ్యక్తి కేశవయ్య నాయుడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు కూడా నాకు జ్ఞాపకం ఉంటాడని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. మీలో కూడా గుర్తుపెట్టుకోవాలి, పిల్లలు బాగా చదువుతున్నారు, నాలెడ్జ్తో ముందుకు పోతున్నారు. భవిష్యత్ అంటే ఒక చదివే కాదు, నాలెడ్జే కాదు, మనం అన్ని రంగాల్లో అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్లాస్టిక్ ఉంది, చాలా ప్రమాదకరం. నిన్నే మా కృష్ణయ్య గారు ఒక ఆర్టికల్ రాశాడు, చూశాను. అడవుల్లో ఉండే ఏనుగులు కూడా ప్లాస్టిక్ తిని చనిపోతే దాన్ని పోస్ట్ మార్టం చేసి కొన్ని కేజీలు ప్లాస్టిక్ పేరుకుపోయింది. అంటే ఎంత ప్రమాదం మీరు ఆలోచించండి. ఈరోజు మనం తినే తిండి కూడా ప్లాస్టిక్ అంతా ఉపయోగించిన తిండి మనం తింటున్నాం. మన పొలాలకేసి అవి అదే విధంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. మన పశువులు కూడా ఈ ప్లాస్టిక్ ఇవన్నీ తిని ఆ పాలు మనం తాగుతున్నామంటే ఎంత వాతావరణాన్ని కాలుష్యం చేస్తున్నామో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ ప్రభుత్వం స్పష్టంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ 3వ శనివారం నిర్వహిస్తున్నాం. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, రాష్ట్రంలో ఎక్కడ కూడా చెత్త కాదు, చెత్త నుంచి సంపద సృష్టించే అవకాశం మనకుందని చెప్పి కూడా నిరూపిస్తామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకే ఈరోజు చూస్తే గుంటూరులో మీరు చూస్తున్నారు, చెత్త నుంచి ఎనర్జీ కరెంట్ ఉత్పత్తి చేసే ప్లాంట్ పెట్టాం, విశాఖపట్నంలో పెట్టాం. ఇప్పటికీ అన్ని ప్లాంట్స్ పెట్టి కంప్లీట్ చేసేవాళ్ళం. కానీ గడిచిన ప్రభుత్వం దీనిపైన కూడా సీత కన్నేశారు. దీనివల్ల ఇబ్బంది పడ్డాం. ఈరోజు నేను ఒకటే హామీ ఇస్తున్నాను, రాబోయే 3 సంవత్సరాల్లో ఇంకా ఒక 3 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ వస్తాయి.
పట్టణ ప్రాంతాల్లో 90% చెత్తంతా తీసి పొడి చెత్త తీసి ఎనర్జీగా చేసే పరిస్థితి వస్తుంది. రెండోది గ్రామీణ ప్రాంతాల్లో మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను. ఏదైతే ఇంత మునిపి వేస్ట్ కాంపోస్ట్ కింద కొన్ని సెంటర్లు పెట్టాం. ఇక్కడి నుంచి ప్రతి ఒక్క ఇంటి దగ్గర చెత్త కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అందులో నుంచి ప్రోడక్ట్స్ అన్ని సెగ్రిగేట్ చేయాలి. ఏది కూడా వేస్ట్ కాదు, అన్ని రీసైక్లింగ్ ఉపయోగపడతాయి. ఈరోజు ప్లాస్టిక్ ని మళ్ళా ప్లాస్టిక్ గాని ఇప్పుడే ఒక ఎగ్జిబిషన్ పెట్టారు. అనేక వస్తువులు తయారు చేస్తున్నారు. ఒక పక్క మన వరి నుంచి కూడా ఏదైతే వేస్ట్ ఉందో గడ్డితో కూడా కరెంట్ ఉత్పత్తి చేయడం, లేకుంటే బయోఫ్యూయల్ తయారు చేయడం అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా ఏదైనా పెంకులుంటే సీసం ఉంటే మళ్ళా రీసైక్లింగ్ ఉపయోగించుకుంటాం. ఈవెన్ మన కార్లకు ఉపయోగపడే వేస్ట్ ఏదైనా ఉంటే అలాంటి వేస్ట్ కూడా ఇంజన్లు గాని అవన్నీ రీసైక్లింగ్ ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. దీన్నే సర్క్యులర్ ఎకానమీ అని పిలుస్తున్నాం. రాబోయే 1 సంవత్సరంలో ఇవన్నీ కూడా డెమాన్స్ట్రేట్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏది వేస్ట్ కాదు, వేస్ట్ నుంచి సంపద సృష్టించే మార్గానికి అవసరమైన ఇన్సెంటివ్స్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే ఇది ఎవ్వరికి అనుకుంటూనే ఉన్నాం, శ్రద్ధ పెట్టడం లేదు, ప్రభుత్వాలు పాలసీలు తేవడం లేదు, మీరు కూడా పట్టించుకోకుండా మన అనారోగ్యానికి మనమే కారణం అవుతున్నాం. ఈరోజు ఈ యొక్క రీసైక్లింగ్ సర్క్యులర్ ఎకానమీకి ఇప్పటికే 87 మున్సిపాలిటీల్లో 157 ఆర్ఆర్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశాం. ఇదే కార్యక్రమానికి రాబోయే రోజుల్లో 17 కార్పొరేషన్లు వచ్చే జూలై 5 నాటికి, ఇప్పటికైతే అక్టోబర్ 2కు 17 కార్పొరేషన్లు వస్తున్నాయి. వచ్చే ఏడాది జూన్ 5కి మొత్తం రాష్ట్రాన్ని సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ రహితంగా మారుస్తాం. ఇలాంటి కార్యక్రమాలతో ముందుకు పోతున్నాం. ఇంకోటి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజు మనందరం కూడా ఒక ఆలోచన చేయాలి. ఇంట్లో పొడి చెత్త వస్తుంది, తడి చెత్త వస్తుంది. పొడి చెత్త మీరంతా కూడా వేరు చేసి అవసరమైతే తడి చెత్తని మీ ఇంట్లోనే కాంపోస్ట్ గా తయారు చేసుకుని మీరు రూఫ్ టాప్ గార్డెన్ గాని ఇంట్లో కిచెన్ గార్డెన్ గాని ఇవన్నీ పెట్టుకొని మీరే కావాల్సినటువంటి కూరగాయలు పండించుకునే అవకాశం వస్తుంది. ఇది కూడా ప్రతి ఒక్కరూ చేయాల్సిన అవసరం ఉంది. పొడి చెత్త కలెక్ట్ చేసుకుని రీసైక్లింగ్ పంపిస్తాం. దీనికి కూడా కొన్ని సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఎక్కడికక్కడ ఆ సెంటర్లు చేసి ఎక్కడ కూడా రోడ్డు మీద ఏ వేస్ట్ కనపడకుండా పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఈ రోజు ఒక ఉదాహరణ మీరు చూస్తే ఈ విషయంలో అందరం కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు చికెన్ ఉంది, ఎముకలున్నాయి, ఇలాంటి వేస్ట్ అంతా కూడా ఎక్కడంటే అక్కడ వేసి ఇవన్నీ తీసుకుపోయి ఏది చేపలు పెంచుతున్నారో వాటికి ఆహారంగా వేస్తున్నారు. దీనివల్ల చాలా వరకు నష్టం జరుగుతూ ఉంది. చేపలు కూడా అనారోగ్యం పాలవుతున్నాయి. పెరిగిన కలుషితమైన వాతావరణంలో పెరుగుతున్నాయి. దీనివల్ల మనకు నష్టం వస్తూ ఉంది. అందుకే కొన్ని అయితే దీన్ని ప్రాపర్ గా సర్క్యులర్ ఎకానమీ పంపిస్తే రీసైకిల్ చేసి మంచి ప్రోటీన్ గా తయారు చేసే అవకాశం వస్తుంది. ఇలాంటివన్నీ కూడా చేపల నుంచి వచ్చే వేస్ట్ గాని, చికెన్ నుంచి వచ్చే వేస్ట్ గాని, మన ఇంట్లో నుంచి వచ్చే వేస్ట్ గాని ఇవన్నీ కూడా సర్క్యులర్ ఎకానమీ ద్వారా పూర్తిగా మళ్ళా రీసైక్లింగ్ ఉపయోగిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను. ఉప ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పారు, నేను ఆయన్ని వాచ్ చేస్తున్నాను. మంచి మిత్రుడైన ఇటీవల కాలంలో మేమందరం కలిసి పనిచేశాం. ఫస్ట్ టైం మీరు చూస్తే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తే బంపర్ హిట్ అయింది. సక్సెస్ రేట్ 94% గెలిచాం.
ఇది ఒక చరిత్ర. అది నిన్నటికి 1 year అయింది. నిన్న 1 yearతో ఎప్పుడు కూడా జూన్ 4వ తారీఖు ఆంధ్ర రాష్ట్రం విధ్వంసం నుంచి ఏదైతే రాష్ట్ర పునర్నిర్మాణం వైపు ప్రయాణం ప్రారంభించాం, ఒక సంవత్సరంలో అనేక కార్యక్రమాలు మనం చేసుకొని ముందుకు పోతున్నాం. ఈరోజు వినూత్నమైన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాం. ఒకటి మీరు చూస్తే సర్క్యులర్ ఎకానమీ, 2 మీరు చూస్తే ఎక్కడికక్కడ చెట్లు పెట్టే కార్యక్రమం. ఈరోజు మనం డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు నేను ఒకటే ఆశిస్తున్నాను, అన్ని ఫారెస్ట్ ఏరియాల్లో నేను ఇప్పుడే కాదు ఇంత మునిపే అనేక కార్యక్రమాలు చేశాను. ఇప్పుడే అంకారావు గారు ఒక మాట అన్నాడు, చదువుకుంటూ ఆ రోజుల్లో ఇంకుడు గుంతల మాట విన్నాడు, చెట్లు పెట్టే కార్యక్రమం విన్నాడు, ఇంకో పక్క వనము మనం అనే కార్యక్రమం విన్నాడు, వన సంరక్షణ సమితులు పెట్టాం. ఇలాంటి అనేక వినూత్నమైన కార్యక్రమాలతో రిడ్జ్ టు వ్యాలీ కాన్సెప్ట్ పెట్టాం. ఫారెస్ట్ ఏరియా చుట్టూరంతా కూడా కంటూర్ ట్రెంచెస్ కొట్టాం. అదే మరి ఫారెస్ట్ లో చెక్ డ్యాములు కట్టాం. ఫారెస్ట్ లో ఎక్కడికక్కడ ఇంకుడు గుంతలు పెట్టి అక్కడ పడిన నీళ్ని అక్కడనే భూగర్భ జలాలుగా మార్చాం. ఇంకో పక్క ఫారెస్ట్ ఏరియాలో మూలికలతో గార్డెన్స్ పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇలాంటి అనేక కార్యక్రమాలతో మనం ముందుకు పోయాం. ఈరోజు ఆ స్ఫూర్తిని మళ్ళా తీసుకొద్దాం. ఈరోజు నల్లమలై ఫారెస్ట్ ఉంది. ఔషధ మొక్కలకు నల్లమలై ఫారెస్ట్ ఒక బ్రహ్మాండమైన కేంద్రం. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి రెడ్ శాండ్ ఉండే ఏరియా నల్లమలై ఫారెస్ట్. ఒక్క రెడ్ శాండ్లే కాదు, ఈరోజు ఆ ప్రాంతంలో అనేక మూలికలు ఉన్నాయి. ఈ మూలికలను పరిరక్షించుకోకుండా అనేక ఇబ్బందులు పడుతున్నాం. ఈరోజు ఫారెస్ట్ ఏరియాల్లో ఏవైతే ఫైర్ ఉందో ఇది చాలా ప్రమాదకరం. ఏది తెలిసి తెలియనటువంటి జ్ఞానంతో ఏదో తగలబెడితే ఫ్రెష్ గా గడ్డి వస్తుందని అనవసరమైన కార్యక్రమాలు చేసే పరిస్థితికి వచ్చారు. అయితే ఈరోజు మనం ఇంకొక పక్కన చూస్తే ఒకప్పుడు అడవుల్లోకి మేకలు గాని గొర్రెలు పోయేటివి. ఇప్పుడు అడవులకు పోకుండా ఇంటి దగ్గరే పెంచుకునే అవకాశాలు వచ్చాయి. దీన్ని మనం ప్రోత్సహించగలిగితే ఎవరైతే ఈ పశువుల వల్ల ముఖ్యంగా గొర్రెల వల్ల మేకల వల్ల ఆదాయం పొందుతున్నారో వాళ్ళకు పూర్తిగా ఇంటి దగ్గరనే పెంచుకునే అవకాశం వస్తుంది. ఒకప్పుడు ఆవులంటే నేరుగా అడవులకు తీసుకుపోయేవాళ్ళం. ఇప్పుడు ఆవులన్నీ ఇంటి దగ్గరనే పెంచుకునే పరిస్థితి వచ్చింది. పాడి పరిశ్రమ పెరిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి విధానాలతో మనం ముందుకు పోదాం. ఇంకో పక్క ఒక వినూత్నమైన కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టారు. మన వాళ్ళు అందరికి కూడా రాఖీలు కట్టడం. రేపటి నుంచి మా చెల్లెమ్మలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఏ అన్నయ్యకు రాఖీ కట్టాలన్నా ఆయన మూల నక్షత్రం తెలుసుకోండి, దానికి సూటబుల్ విత్తనాలు ఇస్తాం. మీరు శుభం కోరుకుంటున్నారు, ఇప్పుడు బెస్ట్ విషెస్ ఇస్తున్నారు. కానీ భవిష్యత్తులో ఆయన భవిష్యత్తు బాగుండాలంటే నక్షత్రం, ఆ నక్షత్రానికి ఏ చెట్టు సూటబులో ఆ విత్తనాలతో అతనికి రాఖీ కట్టాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈ సంవత్సరమే ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టాలి. ఈ రాఖీ పండుగ నుంచే ప్రారంభించాలి. ఎవరు కూడా అందరూ రాఖీలు తయారు చేసే వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నక్షత్రం, చెట్టు పేరు, విత్తనం పేరు, ఈ రెండే ఉంటాయి. ఇది మీరు నచ్చిన వ్యక్తికి మీరు కట్టేటప్పుడు ఆయన నక్షత్రం కనుక్కొని దాన్నే కొనండి, అదే కట్టండి. దీనివల్ల రాష్ట్రం మొత్తం చెట్లు పెంచడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు కృషి చేసినట్టు అవుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే నగర వనాలు 61 నగరాల్లో మన నియోజకవర్గాల్లో
నగర వనాలు పెట్టారు. ఈ నగర వనాలు 175 నియోజకవర్గంలో పెడతాం. అదే మరి అన్ని నక్షత్రాలకు సంబంధించిన చెట్లు కూడా పెట్టమని చెప్పి అడిగాను. ఇప్పుడే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దానికి ముందుకు వచ్చారు. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క నగర వనాల్లో నక్షత్రానికి అనుకూలమైన చెట్లన్నీ ఉంటాయి. మీరు ఆ చెట్టుకు రాఖీ కట్టడం కానీ, నీళ్లు పోయడం కానీ, ఆ చెట్టును పెంచి పోషిస్తే మీ నక్షత్ర బలం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మీరు ముందుకు పోవాల్సిందిగానే మిమ్మల్ని కోరుతున్నా. ఎప్పుడు కూడా అన్ని రిలీజియన్స్ కూడా, హిందూయిజం కానీ, లేకపోతే ముస్లిం ఇది కానీ, ఇస్లాం కానీ, క్రిస్టియానిటీ కానీ, అందరూ కూడా నేచర్ని ప్రేమించమన్నారు తప్ప నేచర్ని ద్వేషించమని ఎవరు చెప్పలేదు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంకొక పక్కన అమరావతి, ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అమరావతి రాబోయే రోజుల్లో భావితరాల భవిష్యత్తుకు ఒక దిక్చూతిగా తయారవుతుంది. దేవతల రాజధాని అమరావతి, ప్రజా రాజధాని అమరావతి. ఆ అమరావతిలో మనందరం ఉండడం మనందరి అదృష్టమని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ అమరావతి భవిష్యత్తులో ఒక బ్రహ్మాండమైన సిటీగా తయారవుతుంది. అందులో కూడా మీరు చూస్తే బ్లూ సిటీగా, గ్రీన్ సిటీగా, ఒక సుందరమైన నగరంగా ఈ అమరావతిని ఏర్పాటు చేస్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఇక్కడ చెట్లు పెట్టాం. ఈ చెట్లయితే 16 రకాల చెట్లు ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. మియావాకి జపాన్ గార్డెన్ ఇది. అది 3 సంవత్సరాలు మనం మెయింటైన్ చేస్తే తర్వాత మెయింటెనెన్స్ అవసరం లేదు, ఆటోమేటిక్ గా పెరుగుతుంది, బ్రహ్మాండంగా గ్రీనరీ వస్తుంది. ఇది ప్రపంచానికి ఒక ఆదర్శం. అలాంటి మియావాకి గార్డెన్లు ఇక్కడ పెడతాం. ఇది కాకుండా ఇదే సిటీలో కొన్ని దేశాల గార్డెన్స్ కూడా పెడతాం. ఒక పక్కన మీరు చూస్తే చైనీస్ గార్డెన్ కానీ, కొరియా గార్డెన్ కానీ, జపాన్ గార్డెన్ కానీ, ఇలాంటి వివిధ దేశాల్లో మంచి గార్డెన్స్ ఉంటే అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేసే పరిస్థితి తీసుకొస్తాం. దీనివల్ల చాలా వరకు ఉపయోగం వస్తుంది. పర్యాటక రంగం పెరిగే అవకాశం వస్తుంది. ఇంకొక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకప్పుడు కరెంటు లేని పరిస్థితి, ఈ రోజు మనం ఇంటి దగ్గరనే కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితి. దీనివల్ల పర్యావరణం పరిరక్షించబడుతుంది. నేను అందుకనే ఒక పాలసీ కూడా కేంద్రం తీసుకొస్తే దాన్ని అమలు చేస్తున్నాం. ఎస్సీలకు అందరికీ 2 కిలోవాట్లు అంటే 240 మెగావాట్లు కరెంటు ఉచితంగా ఏర్పాటు చేసుకోవడానికి ఏర్పాటు చేస్తాం. వాళ్ళ కరెంటు మిగిలితే గ్రిడ్కి ఇవ్వచ్చు, వాళ్ళ కరెంట్ అవసరమైతే తిరిగి తీసుకోవచ్చు. వాళ్ళు ఉపయోగించుకున్న దానికంటే ఎక్కువ కరెంటు ఉత్పత్తి అయితే డబ్బులు ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తాం. వెనుకబడిన వర్గాలకి దగ్గర 98,000 రూపాయలు సబ్సిడీ ఇస్తాం. 3 కిలోవాట్లు పెట్టుకోవచ్చు. ఆ తర్వాత కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి ఉండదు. అలాంటి వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. అదే మరి రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, కుసుమ్ కింద మీరు ఎవరైనా సరే మీ బోర్వెల్స్ కరెంటు కావాలంటే ఫ్రీగా సోలార్ పంప్ సెట్లు పెట్టిస్తాం. మీరు వాడుకోండి, మిగిలిన కరెంటు మీ ఇంటికి వాడుకోండి. ఇంకా కరెంటు మిగిలితే మీ వాహనాల్ని ఈవీఎం కింద కన్వర్ట్ చేసుకునే అవకాశం కూడా మీకుంటుంది. అంటే మీ పంటలు పండించుకోవచ్చు, అదే మరిగా మీ ఇండ్లకు కరెంటు వాడుకోవచ్చు, మీ వాహనాలకి ఉచితంగా కరెంటు వాడుకోవచ్చు, ఛార్జ్ చేసుకోవచ్చు. దానివల్ల ఒక్క పైసా ఖర్చు కాకుండా మీరు ముందుకు పోయే అవకాశం ఉంటుంది. కరెంటు విషయంలో ఈ ప్రభుత్వానికి చాలా స్పష్టత ఉంది. గ్రీన్ ఎనర్జీ రావాలి, థర్మల్ ఎనర్జీ పోవాలి, పొల్యూషన్ పూర్తిగా కంట్రోల్ చేయాలి. తద్వారా జీవితంలో ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి,
ఎక్కడైతే ఆక్సిజన్ ఎక్కువ ఉంటుందో, ఎక్కడైతే మంచి గాలి ఉంటుందో అక్కడ ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుండాలంటే అది మన చేతుల్లో ఉంది. పర్యావరణాన్ని కాపాడుకుని చెట్లు గాని పెద్ద ఎత్తున పెంచితే మన ఆరోగ్యం బాగుంటుంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా రేపు 21వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో విశాఖపట్నం కేంద్రంగా ఇంటర్నేషనల్ యోగా డే ప్రారంభిస్తున్నాం. మీ అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అడుగుతున్నా, విశాఖపట్నంలో 21న ఇంటర్నేషనల్ యోగా డే ఉందని తెలిసిన వాళ్ళు చేలు పైకెత్తండి. తెలిసిన వాళ్ళు ఓకే చేల్దించు. తెలియని వాళ్ళు ఉంటే చెప్పండి. ఎవరో లేరు అంటున్నారు. ఓకే, ఎంతమంది యోగా ప్రాక్టీస్ చేస్తున్నారో చెప్పండి. చాలా తక్కువ. అవసరం లేదనుకున్న వాళ్ళు చేలు పైకెత్తండి. యోగా నాకు అవసరం లేదనే వాళ్ళు ఎవరో లేరు. కానీ కొంతమంది చేయడం లేదు. కొన్ని లక్ష్యాలను పెట్టుకున్నాం. రాష్ట్రం మొత్తం ఆ రోజున 1 లక్ష కేంద్రాల్లో యోగా ప్రాక్టీస్ చేసి గిన్నిస్ రికార్డ్ బ్రేక్ చేయాలని ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాం. విశాఖపట్నం కేంద్రంగా ఒకే సైట్ లో 5 లక్షల మంది యోగా చేయాలని అక్కడ నేనుంటా, మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఉంటారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉంటారు. ఇంకో పక్కన 2 కోట్ల మంది 1 లక్ష ప్లేసెస్ లో యోగా ప్రాక్టీస్ చేయబోతున్నారు. ఇది ప్రపంచ రికార్డు. ఎక్కడా ఎప్పుడూ జరగని విధంగా 2 కోట్ల మంది మన రాష్ట్రం నుంచి ఇంకా ఇతర రాష్ట్రాల్లో నుంచి కూడా చేస్తున్నారు. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు ఆలోచిస్తే మొత్తం దగ్గర 25 లక్షల మంది యోగా సర్టిఫికెట్స్ తీసుకుంటున్నారు. కనీసం 3 రోజులు ప్రాక్టీస్ చేసి యోగా సర్టిఫికెట్ ఇస్తారు. అదే సమయంలో ఆయుష్ ద్వారా యోగాని ప్రతి ఒక్క ఇంటికి చేర్చడానికి ఆఫ్లైన్ ఆన్లైన్ అంటే ఫిజికల్ గా ట్రైనింగ్ ఇవ్వడం, ఓసారి ఆన్లైన్ ద్వారా ట్రైనింగ్ ఇవ్వడానికి కార్యక్రమాలు చేపడుతున్నాం. యోగా అనేది మన జీవితంలో భాగం కావాలి. యోగా ద్వారా మీ ఆరోగ్యాన్ని పెంచుకునే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన అన్ని కార్యక్రమాలు మీరు కానీ కనెక్ట్ చేసుకుంటే మీ జీవితంలో చాలా వెసులుబాటు వస్తుంది. ఒక పక్క గ్రీన్ కవర్ పెంచడం, ఒక పక్క గ్రీన్ ఎనర్జీకి ముందుకు పోవడం, ఇంకో పక్క సర్క్యులర్ ఎకానమీతో అనుసంధానం చేసుకోవడం, ఇంకో పక్క యోగా ప్రాక్టీస్ చేయగలిగితే అదే నిజమైన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ ఈ రోజు దీనికి మేమందరం కూడా ఏమేం చేయాలో చేస్తాం. మీరు కూడా సహకరించాలి. ఆ విధంగా పిల్లల్లో ముఖ్యంగా కోరుతున్నా, నాకు అనిపిస్తుంది మన రాష్ట్రంలో ఉండే పిల్లల్లో ఉండే తెలివితేటలు వేరేది ఇక్కడెక్కడా కనపడవు. అది మన అదృష్టంగా నేను భావిస్తున్నా. నేను ఒకటే చెప్తున్నా, మీ అందరికీ ప్రపంచంలో ఏ అవకాశాలున్నాయో, ఎలాంటి మార్పులు వస్తాయో ముందే చెప్పే బాధ్యత నాది. దాన్ని ఆచరించి ప్రపంచాన్ని జయించే బాధ్యత ఈ పిల్లలపైన ఉందని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ మళ్ళా పర్యావరణ దినోత్సవం నెక్స్ట్ ఇయర్కి మళ్ళా కలుస్తాం. ఆ మధ్యలో కార్యక్రమాలన్నీ చేపడతాం. ఈ 1 సంవత్సరంలో చేసినటువంటి కార్యక్రమాల్ని, దాని ఫలితాల్ని మళ్లీ రాబోయే సంవత్సరం సమీక్షించుకుంటూ ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. ధన్యవాదాలు సార్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్, క్వాంటమ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్స్ తో ఆంధ్రప్రదేశ్ ను ప్రపంచ ప్రఖ్యాతగా విఖ్యాతగా మారుస్తున్న
మన అధినేత శ్రీ చంద్రబాబు నాయుడు గారికి సత్కారం చేయవలసిందిగా, ఒక తీపి జ్ఞాపికని ఇవ్వాల్సిందిగా మన అధికారులను కోరుతున్నాను. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు తీపి జ్ఞాపికగా మైక్ ఆఫ్. ఇప్పుడు ఇక్కడ అందరూ ఉన్నారు. అంకారావు గారికి సన్మానం చేస్తాం. నేను మా యొక్క ఇక్కడ అనంతరాములు గారు ఉన్నారు, మా ప్రిన్సిపల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఉన్నాడు. ఇదే మరిగా ఏదైతే ఫారెస్ట్ సర్వీస్ ఒకటి ఉంది, ఐఎఫ్ఓ ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఉంది. కానీ అంకారావుకి ఐఎఫ్ఎస్ లేదు. కానీ నిజమైన ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కంటే ఎక్కువ పనిచేసిన వ్యక్తి, అడవుల్ని పరిరక్షించిన వ్యక్తి, పరిరక్షిస్తున్న వ్యక్తి అంకారావు. ఒప్పుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే అంకారావుని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఫారెస్ట్ పర్యావరణ కోసం నియామకం చేస్తున్నాం. అంటే ఈ రోజు నుంచి ఆర్డర్ ఇష్యూ చేస్తాం. ఆయన నల్లమలై ఫారెస్ట్ కాపాడతాడు, ఆయన ఆలోచనలన్నీ అమలు చేస్తాడు, మేమిచ్చే స్ఫూర్తిని కూడా తీసుకుంటాడు. డిప్యూటీ సీఎం గారు ఇచ్చే ఆదేశాలు తీసుకుని నల్లమలై ఫారెస్ట్ కాపాడమే కాకుండా రాష్ట్రం మొత్తం ఈ చెట్లు, నీ ఆశలు ఏవైతే ఉన్నాయో, ఇంతవరకు నువ్వు మాటల్లో చెప్పావు, నువ్వు సింగిల్ గా పోరాడావు. ఇప్పుడు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది. చేసి నిరూపించుకునే బాధ్యత అంకారావు నీ పైన పెడుతున్నా, చేయాలని మరొక్కసారి నీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఓకే, దట్స్ గుడ్. ధన్యవాదాలు సార్. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి సత్కారం చేయవలసిందిగా మన అధికారులను, ఒక తీపి జ్ఞాపిక సత్కారం. సార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, డ్రోన్లు, తదుపరి చంద్రబాబు నాయుడు గారికి నవ్యాంధ్ర, దివ్యాంధ్ర, భవ్యాంధ్ర, స్వచ్ఛ, సంతోష, హరిత యోగాంధ్రగా విలసిల్లాలని కోరుకుంటూ వారికి ఒక పచ్చని మొక్కని తీపి జ్ఞాపికగా అందిస్తున్నారు మన నిర్వాహకులు, ఫారెస్ట్ అధికారులు. ఇప్పుడు మన ఉప ముఖ్యమంత్రి వర్యులు నిర్భయత్వం, నిష్కపటత్వం, నిర్మలత్వం, నిర్భీతి వారి సొంతం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అంజనాపుత్రులు, వారికి సత్కారం. ధన్యవాదాలండి. మీ రాక ఈ వేదికకు బంగారు కానుక. మీరెప్పుడు ఇలాగే రావాలి, ఇదే మా కోరిక. కలిమి, బలిమి, చెలిమి, కూరిమి, ఓరిమితో మేలిమిలా ఆంధ్రప్రదేశ్ కలకల మిలమిల తలతలలాడాలి. అనంతవరం ఇవాళ సుసంపన్నం చేసిన అందరికీ ధన్యవాదాలు. నమస్సుమాంజలి. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి, ఇళ్లకు జాగ్రత్తగా వెళ్ళండి, ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి. నవయుగమేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం. పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు.